హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు ఒక విశిష్టమైన అతిథులతో ఉన్నామండి. అంటే విశిష్టమైన అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే వీళ్ళు ఇక్కడ అతిథులు కాదు, ఇక్కడ వారే, కానీ అమెరికా గడ్డ మీద వాళ్ళు ప్రతిభతో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని సృష్టించుకొని మాతృదేశానికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులు వీళ్ళు. నాట్స్ ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం. సో నాట్స్ ద్వారా వాళ్ళు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళు ముగ్గురు మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడి అమెరికాలో తెలుగువాడి జీవితం ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, సో అలాంటి సమస్యలు కలిగినప్పుడు వాళ్ళు ఎలాంటి కరస్పాండెన్స్ ఎవరి ద్వారా తీసుకోవచ్చు, ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు నాట్స్ చైర్మన్ కదండి? అవునండి, నా పేరు ప్రశాంత్ పిన్నమనేని గారు. ప్రశాంత్ పిన్నమనేని గారు. అండ్ మీరు సార్? నా పేరు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్. నా పేరు శ్రీహరి మందాడి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ అంటే నెక్స్ట్ ఈయన టర్మ్ అయిన తర్వాత మీరు కదండి? ఓకే. సో మొదటి క్వశ్చన్ సార్ చైర్మన్గా మీకే అండి. ప్రశాంత్ గారు, మీరు అమెరికా వెళ్ళి ఎంతకాలం అయింది? నేను 2001లో వెళ్ళానండి. అంటే ఉద్యోగ అన్వేషణ కోసం వెళ్ళారా, లేకపోతే ఎంఎస్ చేయడం కోసం వెళ్ళారా, ఏంటి? ఉద్యోగ అన్వేషణ కోసం వెళ్ళానండి. సో అక్కడికి వెళ్ళగానే ఆ వాతావరణం అదంతా, అంటే మన ఇండియా వేరు, అమెరికా జీవితం వేరు కదా సార్. అంటే ఇక్కడ మీరు గుడివాడ కదండి? అవునండి. అంటే గుడివాడ ఒక చిన్న టౌన్, మీరు వెళ్ళినప్పటికీ ఒక టౌన్ లాంటిది అది, అంతే కదండి? పట్టణం కూడా కాదు, ఇప్పుడు టౌనే. ఓకే. సో ఇక్కడి నుంచి టౌన్ జీవితం నుంచి అమెరికా జీవితం ఒక లగ్జరీస్గా, ఒక స్పీడ్ యుగం, అసలు ప్రపంచం మొత్తం అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళగానే ఆ వేరియేషన్ ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేశారు? ఫస్ట్ వెళ్ళిన వెంటనే చాలా ఆనందంగా అనిపించిందండి. అక్కడున్న క్లీన్లీనెస్ కానీ, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. నాకు వెళ్ళిన వెంటనే మా కజిన్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఉండటం వల్ల ఇనీషియల్గా నేను అంతేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. వెళ్ళేపాటికి నాకు మంచి సపోర్ట్ ఉంది. హౌఎవర్ వెళ్ళిన 2 వారాల తర్వాత 911 ఇన్సిడెంట్ అయిందండి. అప్పుడు మీరు వెళ్ళిన 2 వీక్స్కి అయింది. సైబర్ ట్విన్ టవర్స్ కూల్చివేత. ఎగ్జాక్ట్లీ అండి. చాలా బాధాకరమైన విషయం, చాలా మంది చనిపోయారు. దాని తర్వాత ఎకానమీకి బాగోకుండా ఉండటం వల్ల ఉద్యోగాలు చాలా రోజులు రాలేదు. ఆల్మోస్ట్ నాకు 1.5 పాటు ఉద్యోగం లేదు. అప్పుడు నెమ్మదిగా కొద్దిగా స్ట్రగుల్స్ మొదలైనవి. స్ట్రగుల్స్లో మేము కూడా, ఇందాక మేము సామాన్యులమే. మీరు అక్కడికి వెళ్ళి నైట్ హోటల్లో పనిచేసి, నైట్ 7 నుంచి ఎర్లీ మార్నింగ్ 7 దాకా హోటల్లో పనిచేసి, పొద్దున్నే 9 నుంచి 5 వరకు ఉద్యోగాలు అప్లై చేసుకుంటా అంటే రెస్పాన్స్ వచ్చేది కాదు. సో ఆ టైంలో కొద్దిగా స్ట్రగుల్ అయ్యాము. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ రెసిలియన్స్. నేను కష్టాన్ని నమ్ముకునేవాడిని. ఆ రెసిలియన్స్ ద్వారా ఎప్పుడో ఒక బ్రేక్ వచ్చింది. వచ్చిన బ్రేక్ని నేను కష్టపడి, అందరూ 8 గంటలు పని చేస్తే నేను 14-16 గంటలు పనిచేసి ప్రూవ్ చేసుకొని, అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ కూడా ఐటీ రంగంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదండి. ఐటీ సెక్టర్లో ఉన్నారు మీరు ఇప్పుడు? నాకు మల్టిపుల్ బిజినెసెస్ ఉన్నాయండి. ఐటీ ఈజ్ వన్ ఆఫ్ ది సెక్టర్. ఓకే. మల్టిపుల్ బిజినెస్లు అంటే ఏంటి సార్? అంటే ఐటీ కాకుండా ఇంకేం చేస్తూ ఉంటారు మీరు? ఐటీ కాకుండా నాకు రియల్ ఎస్టేట్ ఉందండి. యుఎస్లో రియల్ ఎస్టేటా? యుఎస్లో రియల్ ఎస్టేట్ ఉంది. ప్లస్ అది కాకుండా ఇండియాలో నాకు మూవీ ఫైనాన్సింగ్ బిజినెస్ ఉంది. మావారే అయితే, మా మూవీకి సంబంధించిన వారు. ఓకే. మూవీ ఫైనాన్స్ కూడా ఇస్తూ ఉంటారా? ఓకే. అదే ఇందాకే విన్నాను, మైత్రి మూవీస్ నవీన్ గారు వాళ్ళు మీ కజిన్స్ ఎవరో అని విన్నాను. అవునండి. నిజమేండి? నిజమే. ఓకే. వాళ్ళ ద్వారానే చేస్తూ ఉంటారా అన్నీ? లేదండి, మోస్ట్ ఆఫ్ ఇట్ మైత్రికి ఇస్తాము. అది కాకుండా బయట కూడా వేరే బ్యానర్స్కి, కపుల్ ఆఫ్ బ్యానర్స్ క్లోజ్ అసోసియేట్స్కి ఇస్తుంటాం. సార్, ఈ నాట్స్ అని ఏదైతే ఉందో, ఈ నాట్స్ ఎప్పుడు పెట్టడం జరిగింది, ఏంటి దానికి సంబంధించి? అంటే అసలు పర్పస్ ఏంటి, అది పెట్టిన పర్పస్ ఏంటి? ఎందుకంటే నేను తానా కోసం విన్నాను,
ఆటా కోసం విన్నాను, మీ నాట్స్ కోసం కూడా విన్నాను. అంటే ఆ పర్పస్ ఏంటి? ఏ ఆర్గనైజేషన్ పెట్టినా పర్పస్ ఒకటేనండి, సేవ. ఓకే, సో నాట్స్ ఎందుకు పెట్టారు, లేకపోతే ఇప్పుడు ఇవాళ ఇంకా కొత్త ఆర్గనైజేషన్స్కి ఎందుకు వస్తున్నాయి అంటే వెరీ సింపుల్ ఆన్సర్ అండి. తానా ఈజ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. అప్పట్లో తెలుగు పాపులేషను అంత ఎక్కువ ఉండేది కాదు. పాపులేషన్ పెరుగుతున్న కొద్దికి అవసరాలు పెరుగుతున్నాయి, ఆర్గనైజేషన్స్ కూడా పెరుగుతున్నాయి. అన్ని ఆర్గనైజేషన్స్కి ఒకటే ఎజెండా, విచ్ ఇస్ టు సర్వ్ తెలుగు పీపుల్. సో నాట్స్ అనేది కూడా ఆ విధంగా ఆవిర్భవించిందండి. అంతేనండి. ఓకే, ఎంతకాలం అయింది సార్ నాట్స్ పెట్టి? 2009లో పెట్టారండి. ఓకే, అంటే కాదు సార్, యాక్చువల్గా మన అమెరికాలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే వీళ్ళందరూ అంటే ఎక్కడైనా కలుస్తూ ఉండడం ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయా, జరుగుతూ ఉంటాయా? అమెరికాలో యాజ్ ఆఫ్ టుడే అట్లీస్ట్ 1.5 మిలియన్ తెలుగు పీపుల్ ఉండుంటారండి. డెఫినెట్గా అందరూ కలుస్తూ ఉంటారు. వెరీ సింపుల్గా ఎవ్రీ వీకెండ్ చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీకెండ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ది సిటీస్లో లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ట్యాంపాలో అంటే ట్యాంపా తెలుగు అసోసియేషన్ అలాంటివి ఉంటాయి. మేజర్గా పెద్ద ఈవెంట్స్ ఇట్లా మాలాగా నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తాము. నాట్స్ కండక్ట్ చేసేది అమెరికా సంబరాలు ఏమో అని మేము చేస్తాము. పర్పస్ ఏంటి అంటే ఇలా మనం పెద్ద ఈవెంట్స్ చేయటం వల్ల మొత్తం అందరూ ఒకసారి ఒక ప్లేస్కి వచ్చి అండ్ వీ ఆల్వేస్ వాంట్ టు రిమైండ్ ఎవ్రీ వన్ ఈ వేర్ వీ కేమ్ ఫ్రమ్ అనేది మర్చిపోకుండా మన కల్చర్ ఏంటి, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మనం ఇక్కడ మిస్ అయిన భోజనం ఐటమ్స్ కానీ, ఆంధ్ర తెలంగాణ ఐటమ్స్ కానీ, మన మూవీస్ కానీ, లేకపోతే స్పిరిచువల్ కానీ, ఇవన్నీ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటా. అంటే మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఎప్పటికప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనేది మర్చిపోకుండా ఉంటామని ఆల్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్స్ అట్లీస్ట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తుంటాము. సార్ ఇప్పుడు మీకు క్వశ్చన్, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు కదండి నాట్స్కి. అవునండి. అంటే నాట్స్కి ప్రెసిడెంట్ కాకముందు అంటే మీరు ఏ ప్రొఫెషన్ అండి? అంటే చాలామంది అమెరికా అనగానే డాక్టర్స్ ఇది అదే అంటూ ఉంటారు, అంటే ఇంజనీర్స్ కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కానీ చాలాసార్లు ఏంటంటే మనకు అమెరికా అనగానే డాక్టర్స్ చాలామంది ఎక్కడి నుంచి మైగ్రేట్ అవుతూ ఉండడం ఇలాంటివన్నీ నడుస్తుంటాయి. మీరు ఇంజనీరా డాక్టర్ అండి? నేను కూడా ఇక్కడే వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. ఓ, ఇక్కడ ఏఏలో చేశారా? ఏవిలో చదివాను. సో క్విక్గా నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే మాది ప్రకాశం జిల్లా, అక్కడ కనిగిరి కాన్స్టిట్యున్సీలో సిఎస్పురం అంటారు, చంద్రశేఖరపురం, అక్కడ నుంచి వచ్చాను. చిన్నప్పుడు గురుకుల పాఠశాల అప్పట్లో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు, వాటిలో చదివాను. ఏవిలో ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత టీసీఎస్ అని, నేను కెమికల్ ఇంజనీరింగ్ చేసినా నేను బయటకు వచ్చే టైంకి 2001కి అంతా కంప్యూటర్స్ అయిపోయింది కదా అందరికీ జాబ్స్. సో టీసీఎస్కి సెలెక్ట్ అయ్యాను. ఓకే, చెన్నైలో 2 ఇయర్స్ టీసీఎస్ వర్క్ చేశాను. 2003లో వాళ్ళే షికాగో పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 ఇయర్స్ నుంచి షికాగోలోనే ఉంటున్నాను. చికాగోలో ఉంటున్నారు. ఎలా ఉంది సార్ అక్కడ లైఫ్ అంటే ఈ 22 ఇయర్స్లో బోల్డ్ అంత చేంజ్ చూసాం. షికాగో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓకే, ఇండియన్ ఫుడ్, ఇండియన్ రెస్టారెంట్ కావాలి అంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. అంత పెద్ద షికాగోలో ఒక్క స్ట్రీట్లోనే ఇండియన్ గ్రోసరీ స్టోర్ కానీ ఇండియన్ రెస్టారెంట్ కానీ ఉండేది. ఓకే, అది మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళాలంటే 1 అవర్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాల్సి వచ్చేది. అలాంటి స్థితి నుంచి ఈరోజు ఎవరైనా కొత్త చదువుకోవడానికి వస్తున్న స్టూడెంట్స్ కానీ, H1 మీద వచ్చే వాళ్ళకి కానీ అక్కడ ల్యాండ్ అయ్యాక దే డోంట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. వైజాగ్లో ఉన్నామా, హైదరాబాద్లో ఉన్నామా, ఫీల్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇన్ షికాగో, ట్యాంపా. అసలు డాలస్ అయితే వాళ్ళు ఇంకా అమీర్పేటలో ఉన్నట్టే ఉంటుంది. అమీర్పేట అండి. ఓకే, అంటే అమీర్పేట వెళ్తే డాలస్ వెళ్ళినట్టు అనమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ గాన్ త్రూ సిగ్నిఫికెంట్ చేంజ్, ఎస్పెషల్ ఇన్ ద లాస్ట్ 5-10 ఇయర్స్లో. మా చైర్మన్ గారు అన్నట్టు తెలుగు కమ్యూనిటీ హ్యాస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద లోకల్ కమ్యూనిటీ, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్లో కూడా. సో అవర్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ దేర్. అంటే కాదు సార్, అంటే మీరు ఇందాకలు అన్నారు కదా 22 ఇయర్స్ బ్యాక్ అక్కడ వెళ్ళినప్పుడు ఒకే ఒక షాప్ ఉండేది, లేకపోతే అంటే ఇండియన్ గ్రోసరీస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇండియన్ ఫుడ్ కావాలంటే ఒక 1 వీక్ ఆగితే కానీ చేయలేకపోయేవారని. అంటే తెలుగు వాళ్ళకి అమెరికా మీద ఆ మోజు ఎక్కువ అవ్వడానికి, అంటే మోజు అనొచ్చు లేకపోతే అచీవ్మెంట్ అనొచ్చు, సో అది పెరగడానికి కారణం ఏంటంటారు? నో డౌట్ అండి, ప్రపంచంలో అమెరికా ఈజ్ ద బెస్ట్ కంట్రీ. ఓకే,
అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దే వాంట్ టు ప్రజెంట్ బెస్ట్ వర్షన్ ఆఫ్ దెమ్సెల్స్. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా రోడ్డు మీదకి వెళ్ళగానే నీట్గా మంచి బట్టలు వేసుకోవడము, ఎవరన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు పద్ధతిగా ఉండడము, అండ్ అక్కడ ఉండే లైఫ్ స్టైల్, ఇక్కడ మనకున్న పొల్యూషన్ అక్కడ ఉండదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కష్టపడే వాళ్లకు సక్సెస్ అంతే ఫాస్ట్గా వస్తుంది. మన ప్రశాంత్ గారు అన్నట్టు ఆయన జాబ్ రావడానికి స్ట్రగుల్ అయిన నుంచి ఇవాళ ప్రాబబ్లీ మల్టీ మిలియనీర్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ 10-15 years. అది ఆ కంట్రీలో మాత్రమే అవుతుంది. అంటే ఇప్పుడు ఇండియా కూడా బాగా డెవలప్ అయింది. ఐ థింక్ నౌ దర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ ఆ రోజుల్లో అమెరికా వాజ్ ద డెస్టినేషన్. ఓకే సార్, ఇప్పుడు నాట్స్కి సంబంధించి మీరు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, అంటే నాట్స్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సో నాట్స్ 15 years బ్యాక్ ఫౌండెడ్ బై డాక్టర్స్. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో. ఐ ఫోకస్ ఆన్ సేవా పార్ట్. ఎందుకంటే నేను నాట్స్లో ఫామ్ అయినప్పటి నుంచి అప్పటికి నాకు పెళ్లి కాలేదు, అప్పటికే పెళ్ళి జస్ట్ వాలంటీర్గా స్టార్ట్ చేశాను. తర్వాత షికాగో చాప్టర్కి ఒక సిటీకి లీడ్గా చేశాను. ఓకే. తర్వాత సెక్రటరీగా చేశాను కాన్ఫరెన్స్కి. తర్వాత ట్రెజరర్గా చేశాను, వైస్ ప్రెసిడెంట్గా చేశాను, ఇవాళ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాట్స్ ఏంటంటే కష్టపడిన వాళ్ళను దే గివ్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ వాట్ ఎవర్ రోల్ దే వాంట్. ఓకే. ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇక్కడ. ఈ సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చేసరికి అక్కడ అమెరికాలోనే కాకుండా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 areas మీద ఫోకస్ చేసాం మేము. విద్య, వైద్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ వాటర్. ఓకే. విద్యతో చూసుకుంటే ఫస్ట్ చాలా స్కూల్స్లో బేసిక్ నెసెసిటీస్ కూడా ఉండవు. బాత్రూమ్స్ ఉండవు, సరిగా తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండదు. అలాంటి స్కూల్స్లో ఆ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడం. అన్ని స్కూల్స్కు సాల్వ్ చేయలేం కదా, అందుకని కొన్ని రిమోట్ ఏరియాస్లో ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల చేశాము, శ్రీకాకుళం జిల్లాలో, అలాగే అనంతపూర్లో కూడా. సెకండ్ థింగ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. మనకు శ్రీకాకుళం, ప్రకాశంలో ఫ్లోరైడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ. సో అట్లీస్ట్ 30 to 40 విలేజెస్లో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టించాం. దిస్ ఈజ్ ఓవర్ 15 years పీరియడ్. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్కి ఈ గుంటూరు జిల్లా, ప్రకాశం ఆ ఏరియాలో, నెల్లూరు, పల్లెటూరులో ఉండే ఉమెన్కి స్వయం సంపాదన లాగా కుట్రు నేర్పించడం, అలాగే మిషన్స్ కూడా ఇవ్వడము. కోర్స్ 1 month కోర్స్ ఫర్ దెమ్, అలాంటివి చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి సర్వీస్ యాక్టివిటీ చేస్తుంటాం. అండ్ టాప్ ఆఫ్ దాట్ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇఫ్ దెర్ ఇస్ ఎ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, దెర్ ఇస్ ఎన్ యాక్సిడెంట్ ఆన్ ద రోడ్, ఎక్కడైనా మా వాళ్ళు వెళ్ళి అక్కడ లోకల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి బాగానే ఉంటే అక్కడ ఓకే, లేదా ఇండియా పంపించాల్సి వచ్చింది ఆ బాడీ. ఓకే. మేము ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి వీ హెల్ప్ దెమ్ అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు. ఓకే. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కొన్ని ఫ్యామిలీస్లో హస్బెండే వర్క్ చేస్తారు, వైఫ్ హౌస్ వైఫ్ ఉంటుంది. హస్బెండ్ అన్ఫార్చునేట్గా ఏదైనా అయితే ఫండ్ రైజింగ్. ఓకే. ఆ ఫండ్ రైజింగ్లో అంటే మొత్తం మేము ఇస్తామని కాదు, వి గో అవుట్ అండ్ సీక్ ఫ్రమ్ డోనర్స్. అందరిది కలెక్ట్ చేసి ఆడింట్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము ఏదో చేస్తుంది. అంటే మోస్ట్లీ వెల్ఫేర్ బేస్డ్గా నడుస్తూ ఉంటుంది అంతే అండి. హెల్ప్. భాషే రమ్యం అనే దాంట్లో అగైన్ మా చైర్మన్ గారు, కాన్ఫరెన్స్ కన్వీనర్ మాట్లాడతారు. భావి తరాలకు తెలుగుదనాన్ని, భారతీయతను పరిచయం చేయడం కోసం ఎవ్రీ 2 yearsకు కల్చర్ మీద ఫోకస్ అయ్యి కాన్ఫరెన్స్ ఉంటుంది. ఓకే. నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అవి కూడా ఉంటాయి. సార్ మీ గుడ్ నేమ్ అండి? నా పేరు శ్రీహరి మందాడి అండి. ఓకే. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కదండి? అవును. అంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అంటే నెక్స్ట్ టైం ప్రెసిడెంట్, అంటే ఈయన ప్రెసిడెంట్ జమానా ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత మీరు ప్రెసిడెంట్గా ఉంటారు. కరెక్ట్. విల్ కంటిన్యూ ద వాట్ ఎవర్. ఇదేదో బాగుందండి, ఇక్కడ కూడా అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఎలక్టెడ్ పిఎం అని ఇట్లాగా అయితే బాగుంటుంది కదా, గొడవలు ఉండవు. అవును, అదే వాళ్ళు పెట్టడానికి కారణం కూడా అదే, గొడవలు లేకుండా నెక్స్ట్ ఇయర్ అని చెప్పి డిసైడ్ చేయడానికి అని చెప్పి ప్రెసిడెంట్ ఎలక్ట్ అని చెప్పి పెడతారు ఒక పొజిషను. సో ల్యాడర్ అయిందంటే క్లియర్గా ఉంటుంది లీడర్షిప్ నెక్స్ట్ ఎవరు అనే దానికి. సో ఐఎమ్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అండి. సార్ ఇప్పుడు మీరు ఎలా వెళ్ళారండి అమెరికా? ఏంటి, ఎక్కడ, అంటే మీ అంటే పుట్టి పెరిగిందంతా ఎక్కడ? సో నా గురించి చెప్పాలంటే మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామం అండి. సో అందరిలాగానే అక్కడ జడ్పీపీహెచ్ స్కూల్లో, మా ఊర్లో స్కూల్ కూడా లేదండి, మాకు పక్కన ఊరు అనమాట. సో రెంటపాల్లో 10th వరకు చదివి ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ తర్వాత ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసి అమెరికా వెళ్ళి 20 పైన ఇయర్స్ అవుతుందండి. అమెరికాలో డిఫరెంట్ సిటీస్లో ఉన్నాను ఇనీషియల్గా, బట్ ఆ తర్వాత న్యూజెర్సీ అండి. మోర్ దాన్
17 ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటున్నాను. సో అక్కడ మామూలుగానే కంప్యూటర్ ఐటీ ప్రొఫెషను, ఐటీ జాబ్. ఆ తర్వాత బిజినెస్లోకి ఎంటర్ అయ్యామండి. సో వీ ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ స్టాఫింగ్ అండ్ సర్వీసెస్. అంటే కాదండి, అంటే జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారా? యా. ఓకే ఓకే, అవును సార్. అంటే ఇప్పుడు నేను మాట్లాడిన ముగ్గురులో కూడా ముగ్గురు బిజినెస్ అన్నారు. అంటే జాబు అండ్ ప్రొఫెషన్ అండ్ అట్ ద సేమ్ టైము అంటే ఒక యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ లాగా అట్లాగా అనిపించింది నాకు. ఏంటి సార్ కారణం ఏంటి? అమెరికాలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి? యా, అందరికీ కూడా అమెరికా డ్రీమ్ కదండి. సో దాని ఉద్దేశం అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు అమెరికా అనేది. ఓకే. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు హార్డ్ వర్క్ ఈజ్ ద కీ అండి. మీరు కష్టపడి చేస్తే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ అమెరికా. సో మనకి లో లెవెల్లో కరప్షన్ ఉండదండి. ఇక్కడ ఎవరిని కూడా వెళ్ళి ఆ పని చేయి, ఈ పని చేయని మనం బ్రైబ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా ట్రాన్స్పరెన్సీ అండి. అట్లీస్ట్ లో లెవెల్లో మన మామూలుగా ఎన్ని అప్లికేషన్ ఇట్ విల్ ఫాలో ఇట్స్ ప్రాసెస్. అంటే హై లెవెల్లో ఉంటుందా కరప్షన్? అది తెలియదు కానీ అంటే లో లెవెల్ అన్నారు కదా. అట్లీస్ట్ మన మామూలుగా ఎవరికైనా సరే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ఎనీ బిజినెస్, జస్ట్ ఫాలో ద బుక్ అనమాట. సో ఆపర్చునిటీస్ ప్లెంటీ ఉంటాయండి. మనం కనుక కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి లేదా గుడ్ ఫ్రెండ్స్ ఉంటే వీ కెన్ స్టార్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ బిజినెస్ వైజ్గా. సార్ ఇప్పుడు ట్రంప్ ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఇంకోసారి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. సో ఎలా ఉంది అక్కడ తెలుగు వాళ్ళ? అంటే నాకు చాలా ఈ మధ్య రకరకాల న్యూస్ ఐటమ్స్ అయితే చూసాం. అంటే ట్రంప్ అక్కడ అయిన తర్వాత కొంతమందిని అక్కడ తెలుగు వాళ్ళ మీద కూడా ఫోకస్ గట్టిగా పెడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ పోయాయి. ఇంతకుముందు పార్ట్ టైం జాబ్స్ చేసుకునే అవకాశం ఉండేది, ఇప్పుడు లేకుండా పోయింది. ఇట్లాగానే ఉంది. ఏంటండి ఎలా ఉంది ఏంటి అక్కడ? ఇప్పుడు ఏ కంట్రీకైనా ఏ ప్రెసిడెంట్ అయినా సరే దేర్ కంట్రీ ఫస్ట్ బెటర్ చేయాలని కాబట్టి ట్రంప్ హీ గేవ్ ద అమెరికా ఫస్ట్ అమెరికా గ్రేట్ అనే నినాదంతో ఈ వన్ ద ఎలక్షన్ అండి. సో గ్యారంటీగా తను ఏంటంటే ఇంతకు ముందు ఉన్న వాటిలో బెటర్మెంట్ చేయడం కోసం ఈజ్ డూయింగ్ ఇట్, ఉన్న పాలసీస్లో చేంజెస్. సో ఈ తెలుగు వాళ్ళు వేరే అనేది అయితే అట్లా ఫోకస్ ఏం కాదండి. ఓవరాల్గా ఈజ్ స్టార్టింగ్ సమ్ రిఫార్మ్స్ ఇమ్మిగ్రేషన్ పరంగా కానీ. ఇప్పుడు అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలామంది ఉంటారండి, మెక్సికా కానీ. ఆ తర్వాత ఇప్పుడు నవేడేస్ ఐ థింక్ ఇండియన్స్ ఆర్ ది థర్డ్ మోస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకుంటా. అవునండి. సో ఇన్ ద కంట్రీ. అంటే కాదు సార్, అంటే ఇప్పుడు అంటే నేను చాలాసార్లు హాలీవుడ్ సినిమాల్లో చూసాను. ఈ మెక్సికో అంటే బార్డర్ కదండి, అమెరికాకి వాటికి బార్డర్ కాబట్టి కొన్నిసార్లు ఇమిగ్రెంట్స్ వాళ్ళు అంటే చట్టపరంగా కాకుండా అట్లాగా వచ్చేయడం ఇలాంటివి నడుస్తుంటే చాలా సినిమాలు చూపించారు. మన తెలుగు వాళ్ళు అంటే ఇండియన్స్ ఎలా వెళ్తారు? సో బేసిక్గా 2 థింగ్స్ అండి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఈ బోర్డర్ దాటుతారండి చాలామంది. ఏంటంటే ఇటు మనకి సౌత్ సైడు టెక్సాస్ సైడు జస్ట్ క్రాస్ చేయటమే అనమాట, బోర్డర్ వెళ్ళిపోతారు లోపలికి. ఆ తర్వాత వాళ్ళకి ఏమి లీగల్గా ఏమి స్టేటస్ ఉండదు. దే వర్క్ అంటే లీగల్గా కాకుండా చేస్తూ ఉంటారు. దట్స్ కాల్డ్ ఇమిగ్రేషన్. ఇక ఆ తర్వాత కొంతమంది వస్తారు, వచ్చిన తర్వాత మేబీ విజిటింగ్ వీసాను రకరకాలుగా వచ్చిన తర్వాత వాళ్ళకి అమెరికాలో ఎంటర్ అయిన అందరికీ కూడా ఇంత పీరియడ్ వరకు ఉండొచ్చని ఉంటుంది. విజిటింగ్ వాళ్ళకి వాళ్ళు వెళ్ళకుండా ఉండిపోతూ ఉంటారు కొంతమంది. సో అట్లా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా ఇల్లీగల్ వాళ్ళగా స్టే చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అమెరికాలో కొంతకాలం అంటే రకరకాల వీసాలు వెళ్ళి కొన్నిసార్లు ఉండిపోతూ ఉంటారు కొంతమంది అని. అంటే వీళ్ళు అమెరికా అఫీషియల్స్ లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా అంటే చెక్ చేస్తూ ఉంటారండి, అంటే స్క్రూటినీ చేస్తూ ఉంటారా దానికి సంబంధించి ఏమైనా? వాళ్ళకంటే దే హ్యావ్ ఏ ట్రాకింగ్ ఎవరు ఎక్కడ అనేది. బట్ ఇండివిజువల్గా మీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయటం అనేది తక్కువ అండి. బట్ ట్రంప్ ఈజ్ డూయింగ్ నౌ. Okay. That is what Trump is doing now. Okay. So he is trying to eliminate the illegal immigrants. Okay. Illegal immigrants అందుకే ఎక్కువ బయటపడుతున్నారా? మొన్న మనకి 2 ఫ్లైట్లు ఇండియా వచ్చినాయి అని చెప్పాను. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. కానీ ఆ ఫ్లైట్లు వచ్చినప్పుడు కూడా చాలా దుమారం లేగింది, సంఖ్యలు వేసి తీసుకుని వచ్చారు వాళ్ళని. సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే హీ ఈస్ ట్రైంగ్ టు డూ సమ్ రిఫార్మ్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అమెరికా. అంటే కాదు సార్, అంటే ట్రంప్ రాగానే ఇండియన్స్కి చాలా కష్టాలు ఉంటాయి ఇది ఏదని రకరకాల అంటే స్టేట్మెంట్లు రకరకాల ఇవన్నీ రిజిస్టర్ అవుతున్నాయి మీడియాలోని. సో అలాంటిది ఏమైనా ఉందా? లేదండి, నథింగ్ లైక్ దట్ అండి. నో రీజనల్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో అమెరికాలో ద లాస్ ఆర్ నాట్ అలౌడ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండి. ఓకే. రేస్ కానీ, రిలిజియన్ కానీ, జాబ్ కానీ, లొకాలిటీ కానీ, దే డోంట్ ద లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ దేర్. ఇందాక అమెరికన్ డ్రీమర్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ బాగుంటుంది అని రీజన్ ఏంటంటే అట్లాంటి దాంట్లో ఇఫ్ సమ్మన్ ఈజ్ రిపోర్టెడ్ దిస్ గై ఈజ్ డూయింగ్ ద లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్.
ఓకే దే విల్ బి పనిష్డ్ మ్యాక్సిమం అనమాట. ఓకే సో కాబట్టి వీ హ్యావ్ ఆ సెక్యూరిటీ ఉంది అందరికీ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా ఒక డిస్క్రిమినేట్ చేశారనుకోండి, ఇఫ్ యూ రిపోర్ట్ ఇట్ దే విల్ పనిష్ యాజ్ పర్ ద లాస్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. సో అట్లాంటిది అయితే ఉండదండి. అంటే ఇక్కడలాగా కొంతమంది కొన్ని చట్టాలు అట్లాగే ఉండదు. నాకు మంత్రి తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, నా చేసి అట్లాంటి అయితే డబ్బు ఉంది అంటే మారుస్తూ ఉంటారని అంటుంటారు. అట్లాగేం లేదు కదా. లా ఈజ్ ఈక్వల్ దేర్ అండి. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ కూడా లా ఈజ్ ఈక్వల్ కానీ అంటే కొన్నిసార్లు రిజిస్టర్ అవుతూ ఉంటాయని వినిపిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు నిజం నేనైతే నేను దాని మీద ఎలాంటి కామెంట్ చేయట్లేదు. గుడ్ అండి. ఇన్ఫ్లుయెన్స్ తక్కువ అండి, తక్కువ కాదు లేదని చెప్పొచ్చు. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత బాగానే ఉందన్నారు కదా, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత చెప్పట్లేదండి, బట్ ఈస్ ట్రైయింగ్ టు మేక్ సమ్ రిఫార్మ్స్, బట్ వి నీడ్ టు సీ హౌ. కానీ రిఫార్మ్స్ చేసేది కంట్రీ బెనిఫిట్ కోసమే కదా. yes సో అంటే ఇంకా బాగుపడుతుందేమో కదా, ఇంకా అమెరికా ఇంకా బాగుంటుందేమో కదా. yes yeah we need to see next 4 years అండి, almost 3 years 9 months, but we are expecting it's going to be better. ఒకసారి మీ చైర్మన్ గారితో మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంటే నాట్స్ విషయం కూడా మాట్లాడదాం, కానీ నాట్స్ కంటే ముందు ట్రంప్ మీ ప్రెసిడెంట్ కోసం మాట్లాడదాం. సో యాక్చువల్గా ట్రంప్ వచ్చిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత రకరకాల ఇష్యూస్ అయితే రేజ్ అయ్యాయి. తెలుగు వాళ్ళు వెళ్ళడం అంటే అక్కడ చదువుకోవడం కష్టం అయిపోయింది, లేకపోతే అంటే అప్పటి వరకు తెలుగు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్గా జాబ్స్ చూసుకొని సర్వైవ్ అవుతూ పాపం ఫీజులు కట్టుకుంటూ ఇట్లాంటివన్నీ నడిచేవి. ఇప్పుడు అవన్నీ పోయి, సో అక్కడికి రావాలనుకునే విద్యార్థులకి మీలాంటి నాట్స్ తరపున అంటే ఏమైనా సపోర్ట్ ఏమైనా ఇస్తున్నారా ఏంటి, అసలు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి మీరు కొత్తగా రావాలనుకునే వాళ్ళకి? సో మొదట ఇదండి, ఇక్కడి నుంచి చదువుకోవడానికి వచ్చేవాళ్ళు F1 వీసా మీద వస్తారు. వాళ్ళు యూనివర్సిటీలో తప్పితే ఎక్కడా ఉద్యోగం చేయకూడదు చదువుతున్న సమయంలో, గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు. ఓకే. అన్ఫార్చునేట్లీ తెలుసో తెలవకో ఇప్పటిదాకా చాలామంది బయట రెస్టారెంట్లు హోటళ్ళు చేసుకుంటా వచ్చి ఆ ఫీజులకో లేకపోతే వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్కో డబ్బుల గురించి చేసుకుంటూ వచ్చారు. ట్రంప్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్లీ నాట్ రికమెండెడ్ ఫర్ ఎనీవన్ అండి. ఎందుకు అంటే ఇమిగ్రేషన్స్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అని ఐస్ అనే ఒక డిపార్ట్మెంటు వాళ్ళు రెస్టారెంట్స్కి వచ్చి రైడ్ చేయొచ్చు, మీ పేపర్స్ చూపించమని అడగచ్చు. వాళ్ళు F1 వీసా మీద ఉంటే కనుక డిపోర్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. కొత్తగా వచ్చే వాళ్ళకి స్ట్రాంగ్గా నాట్స్ తరపు నుంచి మేము ఇచ్చే రికమెండేషన్ ఏంటి అంటే, మీరు అక్కడికి వచ్చే ముందల మీ యూనివర్సిటీ ఫీజులకి, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి ఇక్కడ బ్యాంకులు కూడా చాలా లోన్స్ ఇస్తున్నాయండి. లోన్స్ లేకపోతే మీ సెల్ఫ్ ఫండ్స్ ఉంటే కనుక అవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని రావటం మంచిది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అంటే, చాలాసార్లు స్టూడెంట్స్కి ఇప్పుడు నా పర్సనల్గా అయితే ఐఎమ్ వెరీ బ్లెస్డ్, నాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ కొత్త కంట్రీకి వచ్చినప్పుడు చాలామందికి ఎవరు ఉండరండి. వాళ్ళకి లేనప్పుడు మంచి ఏది చెడు ఏది అనేది డే 1 నుంచి దెర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్ గివెన్ టు దెమ్. ఎప్పుడన్నా నాట్స్ వేరే ఆర్గనైజేషన్స్ లేకపోతే యూనివర్సిటీలోనే స్టూడెంట్ బాడీస్ ఉంటాయండి, వాళ్ళు ఏమన్నా ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనుక కండక్ట్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళు వినాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. రీసెంట్గా మేము కొన్ని కేసెస్ చూసేది ఏంటి అంటే షాప్ లిఫ్టింగ్ కేసెస్ అండి. ఓకే. ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి అందులో. అవునవును. అది చాలా పాపం అన్ఫార్చునేట్ అండి. ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు చేసింది అన్నది నేను మాట్లాడకూడదండి. కాకపోతే ఏదన్నా అమ్మాయికే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉండే ఆర్గనైజేషన్స్ లాంటివి అవేర్నెస్ స్టూడెంట్ చేసి ఉంటే అమ్మాయి చేసి ఉండిపోయి ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అదే కాకుండా ఇంకొక మేజర్ థింగ్ మేము చూసేది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అండి. స్టూడెంట్స్ డ్రింక్ చేసి ఏమన్నా డ్రైవ్ చేస్తూ ఏమన్నా యాక్సిడెంట్స్ చేస్తే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కువ అని కాదండి, డిఫరెంట్ కేసెస్ చెప్తున్నాను మీకు, ఏది చేయకూడదు అన్నది చెప్తాను. ఓకే. నెక్స్ట్ లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు 5-6 కార్లు రెంట్ తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. నైట్ టైం డ్రైవ్ చేయకుండా
ఉండటము అలాంటి. ఇంకా మేము చూసేది లాంగ్ వీకెండ్ అనేది ఒక ప్యాటర్న్ అయిపోయిందండి. Okay. లాంగ్ వీకెండ్ వచ్చింది అంటే 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో గడుపుతాం అనుకుంటాం. మేము చూసే ప్యాటర్న్ ఏంటి అంటే ఆ లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు ఎక్కువ ఈ తెలుగు స్టూడెంట్స్ ఎక్కడో వాటర్ ఫాల్స్కి వెళ్ళటం, కొద్దిగా జాగ్రత్తగా లేకుండా ఉండటం వల్ల జారి ఎక్కడ పడి చనిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇన్సిడెంట్స్ ఇండియాలో కూడా జరుగుతున్నాయండి. ఈ మధ్య ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, తర్వాత ఒక లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు అని ఉన్నారు. ఆమె సెకండ్ డాక్టర్ అనుకుంటా, పాపం డాక్టర్ ఆ అమ్మాయి వెరీ డాక్టర్గా వెరీ యంగ్, పాపం ఫ్రెండ్స్తో వెళ్ళారు, అనుకోకుండా ఆ అమ్మాయి పడిపోవడం, యాక్సిడెంట్లుగా ఆ అమ్మాయి పాపం లేకుండా పోవడం ఇలాంటివి. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడం కోసం కొంత అవేర్నెస్ అనేది అంటే మీరేమైనా కల్పిస్తున్నారా? మేము రెగ్యులర్గా వెబినార్స్ కండక్ట్ చేస్తామండి. వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారా? ఇంకొక ముఖ్యమైన థింగ్ చెప్పడం మర్చిపోయానండి, కొద్దిగా సెన్సిటివ్ థింగ్ మాట్లాడుతున్నాను. చాలామంది తెలవకుండా అక్కడ ఆన్లైన్ వెబ్సైట్స్లో చాట్ చేస్తుంటారు. అక్కడ వాళ్ళతో అండర్ ఏజ్ వాళ్ళతో చాట్ చేసి వాళ్ళు ఎక్కడికో రమ్మంటే కలవటానికి వెళ్తారు. అది చాలా మోస్ట్ డేంజరస్ అండి. అది చేసేది కూడా అక్కడ కాప్సే అట్లా ప్రాక్సీగా చేపిస్తూ ఉంటారు. ఓకే ఓకే, కాప్స్ ఎందుకండి, ఎందుకు చేయిస్తుంటారు అట్లాగా? ఎందుకంటే అండర్ ఏజ్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళతో ఇలా అఫెన్సివ్ చాటింగ్ అనేది చేయకూడదు అనేది ఉంది. ఇంకెవరు చేస్తా అంటే వీళ్ళు ప్రొయాక్టివ్గా ప్రిడేటర్స్ని పట్టుకోవడానికి చేస్తుంటారు. మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే మనకి ఇక్కడి నుంచి వచ్చే తెలుగు స్టూడెంట్స్కి వాళ్ళకి అది చేయకూడదు, అది అండర్ ఏజ్ ఎట్లాంటిది అనేది అవేర్నెస్ ఉండకపోవటం అండి. అంటే అండర్ ఏజ్ అంటే అండర్ ఏజ్ పీపుల్తో వీళ్ళు చాట్ చేయకూడదు అంతే. చాట్ అంటే చాట్ నుంచి ఒక కొద్దిగా అదే అదే నెక్స్ట్ ఇంటిమసీకి వెళ్తారు, ఫిజికల్ రిలేషన్కి వెళ్తారు, ఇలాంటి కైండ్ ఆఫ్ రకరకాల దారి తీయచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని ఇవి కూడా జరగచ్చు కదండి. ఇప్పుడు ఎవరో అవతల వ్యక్తి ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, వెళ్ళిన తర్వాత మర్డర్ చేయొచ్చు కదా. చైర్మన్ గారు చెప్పినట్లు నాకు ఒక హెల్ప్ లైన్ కేసు ఒకటి వచ్చిందండి. ఓకే. సో అదేంటంటే ఒక తెలుగు కిడ్డే, సో హీ చాటెడ్ విత్ అండర్ ఏజ్డ్ గర్ల్ కూడా కాదు, బట్ మన ప్రశాంత్ గారు చెప్పినట్టు వాళ్ళు స్టింగ్ ఆపరేషన్లో వాళ్ళే చార్జ్ చేశారు. ఎవరు పోలీసులో చార్జ్ చేశారు. పోలీసులు ఈడు నాకు అన్నీ పంపించాడు, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, ఏం చేయాలి. దే అరెస్టెడ్ హిమ్. కాదు సార్, పోలీసులు చేయడానికి మోటివ్ ఏంటి సార్? సో దే గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇనిషియల్లీ. దిస్ గై ఇందాక వెబ్సైట్స్ అని చెప్పారు చూడండి, దాంట్లో ఏదో చూస్తూ ఉంటే సంథింగ్ ఏదో దాని మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది తన మీద. సో ఐ డోంట్ నో మచ్ డీటెయిల్స్ కానీ బట్ ఐ సా ద డాక్యుమెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్. మాకు నాట్స్లో ఒక లీగల్ అడ్వైజ్ టీమ్ అని ఉందన్నమాట. సో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వీ హ్యావ్ కపుల్ ఆఫ్ లాయర్స్ కానీ ఇట్లా కొంతమంది డిఫరెంట్ ఉన్నాయన్నమాట. నేను అడిగాను, ఆ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా చూపించాం. దే హ్యావ్ ది ప్రూఫ్స్ అండి. ద వే ఇంకొకటి కూడా ఏంటంటే పక్క ప్రూఫ్స్తోనే వాళ్ళు దే అరెస్ట్ ఇట్. సో వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మంటే డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా తను చూసి పట్టుకోవటం ఇవన్నీ చేశారు. ఓకే. సో ద సిచ్యువేషన్ ఈజ్ ఐ కాంట్ మీన్ మా వాళ్ళని అడిగితే మనం ఏం చేయలేము, వీఆర్ డన్ అన్నారు. సో ఇట్స్ వెరీ వెరీ డేంజర్, స్పెషల్లీ అండర్ ఏజ్డ్ గర్ల్స్తో ఇంటిమేషన్ చాట్స్ అనేది వెరీ డేంజర్. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఐ జస్ట్ వాంట్ యాడ్ ఏ పాయింట్ ఫర్ దట్. దేర్ లైఫ్ ఈజ్ డన్ అండ్ దే కాంట్ ఈవెన్ సెండ్ టు ఇండియా ఆల్సో. ఒక అంటే క్రైమ్స్ అక్కడ చట్టాలు చాలా గట్టిగా ఉంటాయని చెప్తూ ఉంటారు, అంటే చాలాసార్లు వింటూ ఉంటాను. అంటే ఒక క్రైమ్ చేస్తే దానికి పనిష్మెంట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది కదండి. సో దానికి సంబంధించి అప్పుడు వాళ్ళు జైల్లో చాలాసార్లు అంటే చాలా కాలం ఉండాల్సి వస్తుంది కదా, అంతేనండి? అదే ఇక్కడ మా మెసేజ్ ఏంటంటేనండి, కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి ఆ స్టింగ్ ఆపరేషన్స్లో వాళ్ళు చేస్తుంటారు, ట్రాప్లో పడిపోవద్దు. యూ నీడ్ టు, మీకు తెలవాల్సింది ఏంటంటే అండర్ ఏజ్ పిల్లలతో ఎటువంటి ఇంటిమసీ చాట్స్ చేయకూడదు. అది నాట్ ఓన్లీ అండర్ ఏజ్ కదండి, పెద్దవాళ్ళతో కూడా అలాంటి అవాయిడ్ చేయడం మంచిది కదండి. సో చేస్తే ది పనిష్మెంట్ కెన్ బి అప్ టు లైఫ్. అదే లైఫ్ సెంటెన్స్ అంటే ఇక్కడ లైఫ్ సెంటెన్స్ అంటే 14 ఏళ్ళు అంటారు కదండి, అక్కడ ఏంటండి? అంటే అది ఇప్పుడు ఎక్కువ మేము మాట్లాడలేమండి లీగల్, ఎందుకంటే కౌంటీ నుంచి స్టేట్ నుంచి డిఫరెంట్ ఇవి ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఇది జనరల్గా వీ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ జనరలైజ్, కానీ తీవ్రంగా ఉంటుంది పనిష్మెంట్ అనేది. ఎస్. సో అంటే వచ్చే పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలి. సో మీరు అన్నట్టు ఇందాకలా వెబినార్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తున్నాను అన్నారు కదండి, అంటే అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అక్కడికి మూవ్ అవుతూ ఉన్నారండి తెలుగు స్టూడెంట్స్. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది
అంటే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా, వెబినార్లో పార్టిసిపేట్ చేసి మీ గైడెన్స్ తీసుకోవాలంటే ఎలా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే మీలాంటి ఛానల్స్ ద్వారా తెలుస్తుందండి. మీరు మాలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ మీరు కొద్దిగా ప్రమోట్ చేసి ఇక్కడ వాళ్ళకి కూడా అవేర్నెస్ తీసుకొస్తే ఉంటుంది. అది కాకుండా ఇంకొక వే హౌ వీ కెన్ బ్రింగ్ అవేర్నెస్ టు దెమ్ అబౌట్ దీస్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ నుంచి చాలామంది మాస్టర్స్కి వచ్చేవాళ్ళు స్టూడెంట్ కన్సల్టింగ్ కంపెనీస్ ద్వారా వస్తారు మాస్టర్స్కి. సో స్టూడెంట్ ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ వాళ్ళతో కూడా వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్. వాళ్ళు వీసా అయిపోయిన తర్వాత దీస్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్ యుఎస్. మీకు ఏ ఆపద వచ్చినా కూడా వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, లేదా వాళ్ళకి మీ ఈమెయిల్ లిస్ట్ కనుక ఇస్తే వాళ్ళు ఎప్పుడన్నా మీ రిలేటెడ్ వెబినార్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు వీ విల్ నోటిఫై దెమ్ అండ్ అటెండ్ అనేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఉట్టి తెలుగు స్టూడెంట్స్కి ఒక్కరికే కాదండి. తెలుగు స్టూడెంట్స్ కాకుండా కొత్తగా H1 మీద వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఇక్కడి నుంచి పిల్లల్ని చూసుకోవడానికి పేరెంట్స్ వస్తుంటారు, వాళ్ళది అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇన్సూరెన్స్ తీసుకుని, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుని వస్తే మంచిది. ఇక్కడ మనం వాకింగ్కి అట్లాంటి వెళ్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వేరే వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళకూడదు, లేకపోతే వేరే వాళ్ళ ఏమన్నా అక్కడ ఏమన్నా పిల్లల్ని మనం ఇక్కడ గౌక్కుని వెళ్ళి బాగున్నామమ్మా అని ఇట్లా చిన్న పిల్లలు అలా టచ్ చేయకూడదు. ఇలాంటి స్టేర్ కూడా చేయకూడదు కదండి, ఇలా గట్టిగా తదేకంగా చూడకూడదు కదండి ఎవరిని. అవును, అట్లాంటివన్నీ కూడా మనం ఎవరో ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ కూడా కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెలుసుకుని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది తెలుసుకుని వస్తే చాలా మంచిదండి. అంటే కాదు సార్, యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నాట్స్ ఉంది, లేకపోతే తానా ఉంది, ఆటా ఉంది, ఇలా రకరకాల అసోసియేషన్లు ఈ మూడు పెద్ద అసోసియేషన్లు, నేషనల్ అసోసియేషన్స్ అమెరికాకి సంబంధించి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్స్ మీ ద్వారా ఏదైనా గైడెన్స్ కావాల్సి, అక్కడ ఉండే వాళ్ళ చదువుకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అన్వేషణకి సంబంధించి కావచ్చు, ఏదైనా గైడెన్స్ కావాలి అంటే మీరు ఏదైనా పర్టికులర్గా ఒక నెంబర్ కానీ లేకపోతే ఒక ఈమెయిల్ కానీ చెప్పగలరా మా ద్వారా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది కదా. అది 1-888-4 తెలుగు, అది మా టోల్ ఫ్రీ నెంబర్ అండి. 1-888-4 తెలుగు అది మా నాట్స్ హెల్ప్ లైన్ నెంబరు. ఓకే. ఇది కాకుండా helpline@natsworld.org. ఓకే, హెల్ప్ లైన్ at nats world WORLD.org. సో ఈ రెండు ద్వారా ఎలా రీచ్ అవుట్ అయినా కూడా మా టీము దే రెస్పాండ్ ఇమీడియట్లీ టు దెమ్. నాట్స్ 2.0లో మేము ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా చాట్ బాట్ వెబ్సైట్లోనే అది కూడా పెడుతున్నాము, ఈజీగా చాట్ చేసుకోవాలి అంటే. అవి కాకుండా మోస్ట్ ఆఫ్ ద లీడర్షిప్స్ ఈమెయిల్ అడ్రసెస్, మా కాంటాక్ట్ నెంబర్స్ వెబ్సైట్లో ఉంటాయి. దే కెన్ రీచ్ అవుట్ త్రూ దట్ వే ఆల్సో, బట్ వీ ప్రిఫర్ టు హ్యావ్ దెమ్ రీచ్డ్ అవుట్ టు 1-888-4 తెలుగు. ఓకే. మీ నాట్స్ వెబ్సైట్ డొమైన్ ఐడి ఏంటండి? షూర్ అండి, natsworld.org, www.natsworld.org. ఓకే. సో దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయంటే మీరు వెంటనే గైడెన్స్ ఇవ్వడానికి, అంటే మీకంటే ఒక ప్రత్యేకంగా టీం ఉందా సార్? డెఫినెట్గా అండి, వీ హ్యావ్ ఎ సెపరేట్ హెల్ప్ లైన్ టీమ్. నేషనల్ లెవెల్లో హెల్ప్ లైన్ టీమ్ ఉంది, అది కాకుండా చాప్టర్ లెవెల్లో ఉంది, అండ్ ఈసీలో కూడా హెల్ప్ లైన్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. సో మాకు బోర్డు, ఈసీ అండ్ చాప్టర్ లెవెల్లో అన్ని పైనుంచి కింద దాకా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. ఎక్కడన్నా మేము లేకపోయినా కూడా ఆ దగ్గరలో ఉన్న జోనల్ టీమ్ వెళ్ళి హెల్ప్ చేస్తారు. టు నేమ్ ఎ ఫ్యూ హెల్ప్ లైన్ కాజెస్, ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మేము వి కాల్ దెమ్ యాజ్ లవ్డ్ వన్స్, చనిపోయిన వాళ్ళని. ఆ బాడీని అక్కడి నుంచి ఇండియా పంపించాలి అనుకుంటే ఆ ప్రాసెస్ హెల్ప్ కావాలన్నా, లేదా ఇందాక మా ప్రెసిడెంట్ మదన్ గారు చెప్పినట్టు సింగిల్ ఫ్యామిలీ, సింగిల్ ఇన్కమ్ ఎర్నింగ్ పర్సన్ నుండి వాళ్ళు చనిపోతే ఏమన్నా మేము GoFundMe అనే ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకైనా ఫండ్ రైజింగ్ చేయటం కానీ, ఎవరన్నా అరెస్ట్ అయినా కానీ మా
ప్రెసిడెంట్ ఎలక్ట్ శ్రీ హరిమాండాడి గారు చెప్పినట్టు మా లీగల్ టీమ్ని కనెక్ట్ చేసి వాట్ వీ కెన్ డూ టు హెల్ప్ దెమ్ అవుట్. ఇది కాకుండా ఎవరికన్నా మెడికల్ ఇష్యూస్ వచ్చి సెకండ్ ఒపీనియన్ ఇక్కడి నుంచి ఎవరో పేరెంట్స్ వచ్చారు, సమ్ మెడికల్ ఇష్యూ వచ్చింది, సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే మా దగ్గర ఆల్మోస్ట్ 100+ డాక్టర్స్ ఉన్నారండి. మా నాట్స్ ట్రూ సపోర్టర్స్, ఫౌండర్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్, చైర్మన్స్ వాళ్ళని కనెక్ట్ చేసి డిఫరెంట్ స్పెషాలిటీస్లో ఉన్నారు, వాళ్ళని కనెక్ట్ చేసి మేము వాళ్ళకి సెకండ్ ఒపీనియన్ ఇవ్వటం కానీ, లేదా చాలాసార్లు ఇంకోటి మాకేమవుతుందంటే యుఎస్లో మా నాట్స్ సభ్యులకి ఇక్కడ మెడికల్ హెల్ప్ అవసరం అవుతూ ఉంటుంది. ఇక్కడ మాకు సడన్గా మేము మా ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిషన్ దొరకట్లేదు, బెడ్ దొరకట్లేదు అనేది. సో అట్లాంటివి కూడా మేము సపోర్ట్ చేయగలుగుతామండి. ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయగలుగుతారండి. ఓకే, అంటే మాకు డాక్టర్స్ నెట్వర్క్ ఉంది కాబట్టి మేము కాల్ చేసి కొద్దిగా రిక్వెస్ట్ చేసి మాకు తెలిసిన సభ్యులకి ఇలా జరిగిందంటే కొద్దిగా మీరు ఏమైనా పర్సనల్గా చూడగలరా, ఏమన్నా బెడ్ ఖాళీ అయిన వెంటనే ఏమన్నా వీళ్ళకి కొద్దిగా ప్రయారిటీగా చేయగలరా అంటే. మోర్ దెన్ ఏమవుతుందంటే ఒకసారి ఇక్కడ మెడికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, తెలిసిన డాక్టరు ఒకళ్ళు వచ్చి కొద్దిగా కన్సోల్ చేస్తే దట్ గివ్స్ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. అది చాలాసార్లు వింటూ ఉంటాం కదండి, డాక్టర్ చేతి వాటం బాగుంటుంది, చాలా మంచిది అని, అంటే ఒక సెంటిమెంటల్ ఇది. అది అవును, ఆ మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళతో ఇంటిమసీ కావచ్చు, ఇంటరాక్షన్ కావచ్చు. అదే అవును, మీరు అనేది కరెక్ట్. ఇంకా హెల్ప్ లైన్కి ఇంకొక ముఖ్యమైన ఒకటి చెప్పాలనుకో, మా ప్రెసిడెంట్ గారు మోర్ డీటెయిల్స్ ఇస్తారు ఎప్పుడు ఎవరెవరికి చేసాము ఏ ఊర్లో అన్నది. ఇంకొకటి మెయిన్గా మేము చూసేది ఏంటి అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి బాగా ఇంక్రీజ్ అక్కడక్కడ ఎక్కువ అవుతుంది. అంటే అది పెరగడానికి కారణం ఏంటంటారండి? అంటే యాక్చువల్గా మైన్యూట్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా డొమెస్టిక్ వైలెన్స్ పెరగడం ఇలాంటివన్నీ, అంటే సమాజంలో రకరకాల చేంజెస్ వస్తున్నాయి. సో ఇలాంటి పోకడలన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటప్పుడు ఇలాంటివి తక్కువ, అంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు బాధపడతారనో భయపడో ఏదో ఒకటి వాళ్ళ గౌరవంతోనో కొంత అణిగిమణిగి ఉండడం, కొంత సిస్టమేటిక్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. అక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఎవరు లేరు, మనదే రాజ్యం అని అనుకునే ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ లేకపోతే ఇండివిజువల్ ఈగో అనుకోవచ్చు. అలాంటిది పెరగడం వలన డొమెస్టిక్ వైలెన్స్ ఏమైనా పెరుగుతుందా? మీరు చెప్పిందే కరెక్ట్ అండి. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒకటి బాధపడతారు, భయం ఉంటుంది, గౌరవంతో చాలా మట్టుకు కొద్దిగా ఎవరైతే ఏమన్నా డొమెస్టిక్ వైలెన్స్కి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారండి. అక్కడ అన్ఫార్చునేట్గా ఏంటి అంటే ఎవరి లైఫ్లోకి ఏ ఫ్యామిలీ లైఫ్లోకి ఇంకొకళ్ళు డ్యూ టు లాస్ కానీ ఏదన్నా ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వరు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ థింకింగ్ ఎక్కువైపోయింది, ఈగో థింకింగ్ ఎక్కువైపోయింది. ఇదే కాకుండా వర్క్ స్ట్రెస్ కూడా అందరికి ఎక్కువ అవుతుందండి. ఆ వర్క్ స్ట్రెస్ ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవటం తెలవని వాళ్ళకి మెడిటేషను, యోగా ఇట్లాంటివి మనకు అవేర్నెస్ లేని వాళ్ళకి ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవటం రానప్పుడు ఆ గొడవలు చిన్నవి పెరిగి డిఫరెన్సెస్ పెరిగి డొమెస్టిక్ వైలెన్స్ is also becoming a very very big concern mainly in Telugu families. ఓకే సార్, ఇప్పుడు మీరు యాక్చువల్గా అంటే ఒకప్పుడు మీ అమెరికా వెళ్ళడం అంటే వేరే దేశం, ఇప్పుడు అమెరికా అంటే చాలా సింపుల్ అయిపోయింది చాలామందికి. అంటే చాలామంది చాలా సార్లు చూసేటప్పుడు ఆడపిల్లలు చాలా ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటారు. తెలియని దేశం అయినా కూడా ఫస్ట్ టైం వెళ్ళడం అయినా కూడా ఇంతకుముందు ఎక్కడికి ట్రావెల్ చేయని వాళ్ళు కూడా అంతెందుకు మా మేనకోడలు వెళ్ళిపోయింది. అట్లా అంటే ఆ ధైర్యం అనేది స్టూడెంట్స్లో వస్తుంది. ఒకప్పుడు స్టూడెంట్స్ లేకపోతే మీలాగా ఉద్యోగ అన్వేషణ కోసం అమెరికా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉండేది అక్కడ? అంటే లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఇండియాలో కూడా ఆర్థిక స్తోమత అందరికీ పెరిగిందండి. ఇప్పుడు మన పేరెంట్స్ తీసుకుంటే లేకపోతే యూత్లో కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని అనుకోవచ్చు. అప్పటికి ఖచ్చితంగా పెరిగాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము వెళ్ళిన టైంకి ఇందాక చెప్పినట్టు అమెరికా ఈజ్ డెఫినెట్లీ బెస్ట్ కంట్రీ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్. ఇట్ వాస్ ఫార్మ్డ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అందుకే ఇక్కడ ఇండియాలో కీప్ లెఫ్ట్ అంటే అమెరికాలో కీప్ రైట్. కార్స్ కానీ కంప్లీట్లీ ఆపోజిట్ హోల్ థాట్ ప్రాసెస్. అంటే కాదండి, థాట్ ప్రాసెస్ ఆపోజిట్గా ఉండడం వలన అది రైట్. దే వాంటెడ్ టు ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ దే డూ, బీ ఇట్ స్పోర్ట్స్, బీ ఇట్ ఏ ప్రోడక్ట్.
అంటే నాకు చిన్న డౌట్ అండి, అంటే చాలాసార్లు వింటూ ఉంటాను, ఇక్కడ మనం డ్రైవింగ్ ఏది చేయాలన్నా హ్యాపీగా లెఫ్ట్కి వెళ్ళిపోతే అది బాగా అలవాటు, అక్కడికి వెళ్ళగానే రైట్లో చేయాలి అంటే వాళ్ళు ఎందుకు రైట్ పెట్టుకున్నారంటారు? అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. హిస్టరీ చదివాను. బేసికల్గా ప్రపంచం మొత్తాన్ని బ్రిటిషర్స్ రూల్ చేసినట్టే అమెరికాను కూడా వాళ్ళే రూల్ చేశారు. బ్రిటిషర్స్ ఎట్ సమ్ పాయింట్ అక్కడికి వెళ్ళిన బ్రిటిషర్సే ఫస్ట్ బ్రిటిషర్స్ వెళ్ళారు కదా, ద రివోల్టెడ్ అగెన్స్ట్ ద క్వీన్. దే సెడ్ వీఆర్ నాట్ గోనా డూ వాట్ యూ ఆస్క్ us to do, బీట్ ఎనీథింగ్. ఓకే, స్టార్టింగ్ విత్ డ్రైవింగ్. మనం ప్రపంచమంతా ఆడి ఫీఫా వరల్డ్ కప్ సాకర్ అంటే అమెరికాలో జరిగేవే వరల్డ్ కప్, వరల్డ్ సిరీస్, బేస్బాల్ అలా. సో ఆ మైండ్ సెట్, ఆ థాట్ ప్రాసెస్ ఉండడం వల్ల దే వాంటెడ్ టు బి బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ దే డూ. ఓకే, అది ఇందాక ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ బిహేవియర్ ఇవి ఏంటంటే అమెరికాలో నువ్వు ఎవరన్నా చూస్తున్నారా చూడట్లేదా అనేది కాకుండా యూ నీడ్ టు డూ ద రైట్ థింగ్ ఆల్ ద టైమ్. ఓకే, ఇండియాలో ఏంటంటే ఎలాగైనా నడిచిపోతుంది, అక్కడ ఎస్ దే నీడ్ టు బీ ఆన్ దేర్ బెస్ట్ బిహేవియర్ అండి. అది మా సజెషను. ఒకటి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఒక్క మ్యాథ్ సైన్స్తోనే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ కూడా టీచ్ చేయాలి వాళ్ళకు. 2 things, రెస్పెక్ట్ ఎవ్రీ వన్, హౌ దే లుక్, వాట్ దే వీర్, వాట్ దే టాక్, వాట్ దే ఈట్, అండ్ షో మెచ్యూరిటీ. ఇవి టీచ్ చేయాలి అందరికీ కూడా. దెన్ ఇట్ విల్ బీ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ ఎనీ వన్ హూ కమ్స్ టు యుఎస్. సార్, ఇప్పుడు నాట్స్కి సంబంధించి అంటే మీరు ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఇందాక అన్నారు కదా, ఇక్కడ ఎవరు చూస్తూ ఉంటారు? అంటే ఇక్కడ ఎవరైనా ఏదైనా టీం ఉందా? అంటే ఇక్కడ అంటే మీ తరపున చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి ప్రశ్న అడిగారండి. నాట్స్ చేసే సేవా కార్యక్రమాలు యుఎస్ అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటాం. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ వెంకన్న చౌదరి గారు, గ్లో ఆర్గనైజేషన్ మాతో. మేము చేసే అన్ని వాళ్ళతోనే చేస్తామండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్ వాట్ దే హ్యావ్ బీన్ గివింగ్ టు అస్. ఎందుకు మాకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కాజెస్ ఐడెంటిఫై చేసి మా దగ్గరకు తీసుకొస్తారు. మేము ఇచ్చే ఎవ్రీ పెనీకి అకౌంటబుల్గా ఉంటారు. అదే కాకుండా కన్వెన్షన్ వచ్చినప్పుడు ఎక్కడన్నా మారుమూల చిన్న పల్లెటూరులో ఉన్న టాలెంట్ వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కుతారా లేదా అనుకునే వాళ్ళని మాకు రికమెండ్ చేసి వాళ్ళని యుఎస్ దాకా తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభని ఒక 10,000 మంది చూపించే అవకాశం మాకు కలగజేస్తారు. సో ప్రపంచానికి చాటే విధంగా చేస్తాం. అవును, మాకు పిల్లర్రా లేకపోతే బిగ్ బ్రదరా లేకపోతే ఇక ఏం పదం వాడాలో కూడా ఆ రిలేషన్షిప్కి నాకు కరెక్ట్గా తెలియదు. దెర్ ఆర్ టైమ్స్ వెన్ వీ థాట్ నాట్స్ ఎందుకు ఇక్కడ ఒక నాన్ ప్రాఫిట్ ఇన్కార్పొరేట్ చేయకూడదు అనేది. 99.9% ఎవరో కూడా అసలు అది మంచి ఐడియా కాదు మనకు అని వీ వాంట్ టు ట్రావెల్ విత్ గ్లో అండ్ మనం కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ హూ స్టుడ్ బి విత్ అస్ వెన్ వీఆర్ నథింగ్. ఇవాళ మేము టాప్ 3-2లో ఉంటాం అమెరికాలో, అందుకని వీ లైక్ టు ట్రావెల్ విత్ దెమ్ అండి. మీ మీడియా ద్వారా మరొకసారి యాజ్ అ నాట్స్ చైర్మన్, నాట్స్ మెంబర్స్ అందరి తరఫున వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ గివ్ అస్ అండి. మీరు ఇప్పుడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారి హస్బెండ్గా మాట్లాడుతూ ఉన్నారా, లేకపోతే నాట్స్కి సంబంధించిన ఒక పర్సన్గా? ఎందుకంటే మీకు అనగానే మిమ్మల్ని చూడగానే రాజకీయాలు గుర్తొస్తూ ఉంటాయి. శిరీష్ గారు ఎట్లాగైతే ఎంత గొప్పగా మాట్లాడతారో వెనక శిరీష్ గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, నా వెనక బలం నా హస్బెండ్ వెంకన్న చౌదరి గారిని. సో అలాగా, సో ఇక్కడ నాట్స్తో మీ అనుబంధం ఎలా ఏర్పడిందండి? మీరు నన్ను ముందుగా రాజకీయంగా నన్ను అసలు చూడద్దు. ఓకే, ఒక విజ్ఞప్తి. నేను చూడలేదు కానీ మిమ్మల్ని చూడగానే రాజకీయం గుర్తొస్తుంది అంటారు, కానీ కాదండి. ఓకే, చాలా చాలా చక్కటి ప్రయాణం ఇది. ఈ నాట్స్ అనే సంస్థ ఫౌండర్స్లో అప్సాయన్ శ్రీధర్ గారు అని ఉన్నారు. వారు ఈ కార్యక్రమం నాకు ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీనియర్. ఓకే, గీతంలో చదువుకున్నారు కదా? కాదండి, అది గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకున్నప్పుడు, ఓకే, ఇంజనీరింగ్ చదివినప్పుడు. సో ఇక్కడ ఇండియాలో జరిగే కార్యక్రమాలకి వాళ్ళు ఒక వారధిగా ఎవరుంటారు అని చూస్తున్నప్పుడు ముందు 2014-15లో కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి వరుసగా రకరకాల కార్యక్రమాలు
ఆ కార్యక్రమాలు చూసి మేము కూడాను వాళ్ళ తపన చూసి మాకు చాలా చక్కటి ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే పొదిలిలో ఫ్లోరైడ్ తోటి ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో వాళ్ళు మంచినీటి సదుపాయం కల్పించడము, శ్రీకాకుళంలో 400 బెంచీలు ఒకేసారి ఇచ్చినటువంటి సందర్భము, అనంతపురంలో అంటే అమెరికాలో చనిపోయిన కుటుంబానికి అనంతపురంలో 1,32,00,000 రూపాయలు ఒక వ్యక్తికి అక్కడ డబ్బులు అందరూ చందాలు వేసుకొని ఇక్కడికి పంపించి వాళ్ళకి సహాయం చేసేటువంటి సందర్భం. సంక్రాంతికి అందరూ వాళ్ళ ఊర్లు వెళ్ళాలనుకుంటే కాదు, మేము తెనాల్లో ఒక మెడికల్ క్యాంప్ చేస్తాము అని చెప్పేసి ఒక మెగా మెడికల్ క్యాంపు విత్ అంటే మందులతోటి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ తోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత మేము కూడాను వాళ్ళతోటి ఎంతో కొంత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నాట్స్ గ్లో ఇద్దరము జాయింట్గా కార్యక్రమాలు చేస్తూ ఇండియాలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ కూడాను చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈరోజు వాళ్ళ కన్వెన్షన్ గురించి మాట్లాడుతున్నారో ఆ కన్వెన్షన్లో వాళ్ళందరూ ఏమవుతుందంటే నాట్స్ సంబరాలు అని చెప్పేసి ప్రతి 2 సంవత్సరాలకి చేస్తున్నటువంటి సంబరాల్లో పోయిన సంబరాల్లో 2.5 కోట్ల రూపాయలు సుమారు మిగిల్చి 1.5 కోటి అమెరికాలో ఖర్చు పెట్టి మిగతా 1 కోటి రూపాయలు ఇండియాలో ఖర్చు పెట్టాలని కార్యక్రమాలు చేశారు. అంటే ఇండియాలో ఎలాంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని, అంటే ఇప్పుడు ఇంకా చేయబోయేవి ఏమి ఉన్నాయి సార్? అదే ఏమైందంటే ఆ రోజు వనవాసి కళ్యాణ్ అని అరకులో పాడేరులో గిరిజనులకి మంచినీటి సౌకర్యం మరియు మహిళల పరిశుభ్రత హైజీన్ విషయంగా తగు శిక్షణ ఇస్తూ వాళ్ళల్లో చైతన్యాన్ని పెంపొందించే వనవాసి కళ్యాణ్ అనే ట్రస్ట్కి 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలాగే హోప్ ఫర్ లైఫ్ అని అంగవికలులకి విభిన్న ప్రతిభావంతులకి పనిచేసేటువంటి సంస్థకి తెలంగాణలో హైదరాబాదులో ఒక 25 లక్షలు ఇచ్చారు. ఈరోజు ఉదయమే సన్ఫ్లవర్ స్కూల్లో చిన్నపిల్లలు విభిన్న ప్రతిభావంతులైన చిన్నపిల్లలకి వాళ్ళ రవాణా సౌకర్యం ఉంటే ఇంకా ఇంటి దగ్గర నుంచి చక్కగా ఇట్లాంటి పిల్లలు ఎక్కువ మంది ఆ స్కూల్కి వస్తారనే ఉద్దేశంతో 20 లక్షల రూపాయలు ఆ స్కూల్కి డొనేట్ చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వాళ్ళు జన్మభూమికి మాతృభూమికి ఎంతైనా సహాయం చేయాలి, వాళ్ళు సంపాదించిన దాంట్లో నుంచి ఎంతో కొంత సహాయం చేయాలని ఇక్కడ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మేము కూడా వారధిగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీలో అంటే చాలా కాలం నుంచి వాళ్ళతో జర్నీ చేస్తున్నారు కదా, అంటే మర్చిపోలేని ఏవైనా అంటే మీరు సర్వీస్ ఓరియంటెడ్గా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ బేస్డ్గా కావచ్చు, అంటే అక్కడ అమెరికాలో జరుగుతున్న విషయాల్లో కావచ్చు, ఇలాంటి అంటే మీకు గుర్తుండిపోయే సంఘటనలు ఏమైనా చెప్పాల్సి వస్తే ఒక స్టూడెంట్స్కి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అలాంటిది ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో ఏమైనా చెప్పగలరా? నాది నెక్లెస్ గొలుసు అని ఒక పాట పాడిన అశ్రయ్య, మీరు ఇంటర్వ్యూ చేశారంటున్నారు కదా, అశ్రయ్య వాల్తేర్ అనే ఊర్లో ఉంటారు. వాల్తేర్ అనే ఊర్లో శ్రీకాకుళం నుంచి విజయనగరము, విశాఖపట్నము జనరల్ కంపార్ట్మెంట్లో జముకు అనే వాయిద్యాన్ని వాయిస్తూ యాచన చేసే వ్యక్తిని రఘు కుంచే అనే ఒక మ్యూజిక్ డైరెక్టరు చూసుకొని ఆయన చేత ఆ పాట పాడించినటువంటి సందర్భం, అతను వెలికి తీసినటువంటి సందర్భం. కల్లో కూడా ఫ్లైట్ ఎక్కుతాను అని అనుకున్న వ్యక్తిని నాట్స్ సహకారంతో అట్లాంటాలో వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించాను, న్యూజెర్సీలో ప్రదర్శనలు ఇప్పించాము, ఆ తర్వాత న్యూజెర్సీ చుట్టుపక్కల ప్రదర్శనలు ఇచ్చారు. అతనితో పాటు మంగాదేవి అని హరిశ్చంద్ర వాయిస్, ఆవిడ లేడీ అయినా కూడా పురుష గాత్రధారణ చేస్తుంది. ఆవిడ్ని అమెరికా తీసుకెళ్ళగలిగాం. అట్టడుగు ప్రాంతమైన అంటే వెనకబడిన ప్రాంతమైన పార్తీపురం నుంచి గజల్ వినోద్ని, పద్మశ్రీ గ్రహీత ఎడ్ల గోపాలం గారిని వీరిని తీసుకొని అమెరికా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను వీసాలు రావడము, ఆ వీసాలు రావడానికి వీళ్ళు నాట్స్ వాళ్ళు ఇచ్చిన పేపర్ వర్క్ కానీ ఇవన్నీ అద్భుతం. అది
అట్లాంటి ఒక కళాకారులు 8 మంది కళాకారులని అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి రకరకాల ప్రాంతాలు చూపిస్తూ ఆ విభిన్న సంస్కృతుల్ని వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళతోటి నేను ఒక వారం పాటు ప్రయాణం చేసిన సందర్భం నాట్స్ గ్లో అనుబంధంలో నేను మర్చిపోలేని సంఘటనలు. ఇప్పుడు అసిరయ్య గారు యాక్చువల్గా ఒకసారి నా ఇంటర్వ్యూలో కూడా అన్నారు, వాళ్ళు తీసుకుని వెళ్ళారు నన్ను అమెరికా ఇలా అని. మీ పేరే చెప్పారు. అంటే అప్పుడు మీకు నాకు పరిచయం లేదు. అప్పుడు అంటే ఆయన అంటే మీరు అన్నది అంటే ఒక సామాన్యుడు ఒక దేశం దాటి వేరే ఒక అద్భుతమైన దేశానికి వెళ్ళి అక్కడ తన కళని ప్రదర్శించడం అనేది చాలా ఒక గొప్ప వరంగా అంటే మీ ద్వారా నాట్స్ ద్వారా కావచ్చు మీ ద్వారా కావచ్చు సాకారమైంది. సో అప్పుడు ఆయన మానసికమైన స్థితి ఎలా ఉందండి? ఆ రోజు ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే అసిరయ్య గారి పరిస్థితి అది ఇంకా మేము ఇప్పుడు మీరు మర్చిపోలేని సంఘటన ఏమిటంటే నేను ఆ సంఘటన ఉదాహరించాను. సో ఆయనకు కూడాను నేను ఎప్పుడో కె విశ్వనాథ్ గారి సినిమాలో ఆ ఫ్లూట్ వాయించే కళాకారుడు బస్సు ఎక్కి ముందుగానే తెల్లారి 3 గంటలకి బయలుదేరాలంటే అన్న సన్నివేశాలు నాకు గుర్తుకొచ్చాయి. భయంగా బిడియంగా అంటే ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడము, మాట్లాడటము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత బయటికి రావడానికి చేసిన ప్రయత్నంలో మాట్లాడగలడా లేదని తెలుగు తప్పించి ఏమీ రాని వ్యక్తి. తెలుగు కూడా కాదు, భాష కూడా అంటే భాష వచ్చు కానీ లౌక్యం లేని మనిషి అసిరయ్య. అంటే నాట్స్ సంబరాలు అనేది ఒక వేదిక, సంస్కృతికి వేదిక, 2 తెలుగు రాష్ట్రాల తాలూకా వేదిక. అటు సంక్రాంతిని ఇటు బతుకమ్మని జరుగుతున్నటువంటి నాట్స్ రకరకాల అక్కడ కార్యక్రమాలు చేస్తూ స్వరాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో మంచి కార్యక్రమాలు చేస్తున్న నాట్స్ తోటి అనుబంధంగా నేను పనిచేయటం, గ్లో సంస్థని ముందుకు తీసుకెళ్ళటం నాకు చాలా సంతృప్తి, ఆనందాన్ని ఇస్తుంది. సార్ ఇప్పుడు నాట్స్కి సంబంధించి 2 ఏళ్ళకి ఒకసారి సంబరాలు అని అన్నారు కదండి, ఈసారి ఎక్కడ చేయబోతున్నారు ఏంటి? ఈసారి చాలా స్పెషల్ అండి. ఇది నేను నాట్స్ చైర్మన్గా ఉన్న టాంపాలో ఉంటాను. టాంపాలో చేస్తాను. సార్ యూఎస్లో ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి? 50 అండి. 50. ఓకే. వైశాల్యం కూడా చాలా పెద్దది కదండి, మన దేశం కంటే చాలా పెద్దదేమో కదా? పెద్దదండి. 3 అయితే పాపులేషన్ తక్కువ, 330 మిలియన్ పాపులేషన్. అందుకే ఎక్కడ చూసినా కూడా పెద్ద కోర్ట్యార్డ్లు ఇవి అవి తెగ ఉంటాయి, పెద్ద పెద్ద గార్డెన్లు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీమంతులు అంటే నాట్స్ అనగానే ఇందాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే నాట్స్లో ఉండేవారు అందరూ శ్రీమంతుడిలో మహేష్ బాబు లాంటి వాళ్ళేమో అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు సంపాదించడం ఒక ఎత్తు సార్, సంపాదించడం సరే ఒక సెల్ఫిష్గా సంపాదించుకుంటాం, మాకు ఐడెంటిటీ కోసం సంపాదించుకుంటాం, స్టేటస్ కోసం సంపాదిస్తాం. అది సమాజానికి ఇవ్వడం అనేది మంచి విషయం కదా. సో ఆ విధంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మిమ్మల్ని కానీ ఇంకా చాలామంది ఇలాంటి వేలో ఉన్న వాళ్ళందరినీ. మీరు ఎట్లాగో మహేష్ బాబు గారు అన్నారు కానీ నా పర్సనల్గా కూడా హీఈస్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఆయన కూడా చాలా ఫ్రీ హార్ట్ సర్జరీస్ అవన్నీ కూడా చేస్తారు. చాలా సో అంటే మరి బయటికి ఎక్కువ ఆయన మార్కెటింగ్ చేసుకోరు దీని గురించి. బట్ ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై ఆల్ ద సర్వీస్ యాక్టివిటీస్ హీ డస్. యాక్చువల్గా అంటే మహేష్ బాబు గారు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు అంటే సినిమాలకు కూడా ఫైనాన్స్ చేస్తున్నారు కదా. సో మహేష్ బాబు గారిని ఎప్పుడైనా కలవడం అలాంటివి జరిగాయండి? అప్పుడప్పుడు అండి. కలుస్తూనే ఉంటారా? ఏం మాట్లాడుకుంటూ ఉంటారు మీరు మహేష్ బాబు గారు? ఆయన ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే వింటామండి. ఓకే. ఏం మాట్లాడుతూ ఉంటారు ఆయన? పోనీ మిమ్మల్ని మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడారు? జనరల్గా యూఎస్లో పరిస్థితి ఎలా ఉంది, ఇబ్బందులు ఏమున్నాయి, కొత్త రిఫార్మ్స్ ఏమి వస్తుంటాయి. నో ఈజ్ వెరీ నాలెడ్జబుల్, అప్ టు డేట్ ఉంటారు. ఓకే. అడుగుతూ ఉంటారా విషయాలన్నీ, రకరకాల విషయాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు? తెలుసుకుంటాను. అంటే ఆయన సినిమాల కోసం ఏం చెప్తూ ఉంటారా? నా సినిమాలు చూసారా లేదా ఇలాగైనా అడుగుతూ ఉంటారా? అడగకుండా మేమే చెప్తాం. సరే, నాట్స్కి సంబంధించి ఈసారి కేప్ టౌన్ ఎక్కడ సార్? టాంపా అనే సిటీ అండి, ఫ్లోరిడా రాష్ట్రంలో జరుగుతుంది. అక్కడ జరుగుతుంది అన్నారు కదా, దానికి సంబంధించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాలాంటి వాళ్ళని ఏమైనా పిలుస్తున్నారా? తప్పకుండా అండి. సరదాగా అడిగానండి. లేదు, మీరు అట్టడి కళాకారులను తీసుకుని వెళ్తున్నారు, చాలా మంచి విషయం, గొప్ప విషయం. సహాయంతో అది ఇది 8వ నాట్స్ అమెరికా సంబరాలు అండి. వెరీ రేర్గా నాట్స్ చైర్మన్ మళ్ళీ సేమ్ అదే ఊర్లో కన్వెన్షన్ జరుగుతుంది. మా కన్వెన్షన్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తుకొండ గారు పాస్ట్ చైర్మన్ కింద కూడా చేశారు. అండ్ కన్వెన్షన్ సెక్రటరీ శ్రీనివాస్ మల్లాది గారు. సో కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. టాంపాలో చైర్మన్ అండ్ కన్వీనర్ కూడా ఉన్నారు కాబట్టి 3 రోజులు ప్లాన్ చేస్తున్నాము. అందరికీ ముందు హాస్పిటాలిటీ మర్చిపోకుండా
లేకుండా ఉండేలా ఒకటి, ప్లస్ మన కల్చర్ని మళ్ళీ ఒకసారి అందరికీ కూడా మనం ఎంత ఎత్తుగా ఎదిగినా మర్చిపోకుండా మన కల్చర్ని రిమైండ్ చేసే ప్రోగ్రామ్స్ ఒకటి. అదే కాకుండా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ యంగ్స్టర్స్కి. సో ఈ కన్వెన్షన్లో ఇంకొక మెసేజ్ ఏంటి అంటే నాట్స్ 2.0 ఇదివరకు ఫౌండింగ్ మెంబర్స్ ఇచ్చిన ప్లాట్ఫామ్ని మేము దీన్ని నెక్స్ట్ లెవెల్ ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 years ఎవరిని టార్గెట్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ పీపుల్ని ఎలా తీసుకురావాలి, ఆ ప్రోగ్రామ్స్ సంథింగ్ లైక్ యూత్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఇలాంటి మీడియా వాళ్ళని వీళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాం. నా కన్వెన్షన్ రిలేటెడ్ ఇంకేమైనా ఉంటే మా సెక్రటరీ శ్రీనివాస్ మల్లాది గారు మాట్లాడతారండి. శ్రీనివాస్ మల్లాది గారు, నాకు ఒక చిన్న డౌట్ అండి. మల్లాది గారు అనగానే ఒక ఫేమస్ అద్భుతమైన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, అద్భుతమైన రచయిత. ఆయన నవళ్ళు బహుశా అంటే తెలుగు వాళ్ళు స్కిప్ చేయకుండా చదివిన నవళ్ళు ఎవరివైనా ఉన్నాయంటే మల్లాది గారు కావచ్చు, ఎండమూరి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు. సో మల్లాది గారితో ఏమైనా మీకైనా అనుబంధం ఏమైనా ఉందా? లేదండి. ఓకే, ఉంటే బాగుండేది. ఆయన కోసం కూడా కొన్ని విషయాలు తెలుసుకునేవాళ్ళం. సరే సార్, మీ యుఎస్ ప్రయాణం ఎలా జరిగింది, ఏంటి, ఎంతకాలం నుంచి ఉంటున్నారు అక్కడ? నేను పుట్టి పెరిగింది తెనాలి దగ్గర గోడవల్లి అనే ఊరండి. తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ దగ్గరలో ఒక 25 kilometers గోడవల్లి అనే ఊరు ఉందండి. మా ఊరు వచ్చేటప్పటికి 1941 నుంచి హై స్కూల్ ఉంది. ఓకే, చాలా వెల్ ఎడ్యుకేటెడ్ విలేజ్. మా విలేజ్ నుంచి ఆల్మోస్ట్ 2000+ ఫ్యామిలీస్ మైగ్రేటెడ్ టు ఎదర్ హైదరాబాద్ ఆర్ వెంట్ టు యుఎస్. ఇప్పుడు యుఎస్ వెళ్తే ఈ యుఎస్లో మా విలేజ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెడితే 2400 people వచ్చారంటే. అబ్బాబాబా, అంటే మీ గ్రామం మొత్తం అక్కడే ఉన్నట్టుంది అయితే. ఒక విలేజ్ని కట్టేశారనమాట మీరు అక్కడ. సో అక్కడి నుంచి వచ్చినానండి. నేను వెళ్ళి ఒక 25 years అయింది. బిఫోర్ యుఎస్ వెళ్ళే ముందు నేను ఒక 4 years యూరోప్లోను సౌత్ ఆఫ్రికాలోను వర్క్ చేసి నేను యుఎస్ వెళ్ళి యుఎస్లో టాంపాలో సెటిల్ అయ్యాను. ఓకే, ఏంటి సార్ అంటే ఈ నాట్స్ అసోసియేషన్ పరంగా, సొసైటీ పరంగా మీరు అంటే ఇప్పుడు కొత్తగా జరగబోతున్న సమయంలో రకరకాల కార్యక్రమాలు చేయబోతున్నారు కదా, నాట్స్ అనేది అంటే ఎక్కువగా వెల్ఫేర్ కోసం ఉందా, లేకపోతే ఒక గ్యాదరింగ్ కోసం ఏర్పడ్డ సంస్థగా మీరు ఫీల్ అవుతూ ఉన్నారా? అంటే వర్క్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. అంటే రెండు అంటానండి నేను. ఎందుకనంటే మనకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు మనం ఒక ఐడియాని షేర్ చేసుకోవాలన్నా, పీపుల్తో మింగిల్ అయి ఉండాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాట్ఫామ్. దానికోసమని ఎవ్రీ 2 years ఒకసారి మేము నార్త్ అమెరికా తెలుగు సంబరాలు చేస్తామండి. దాంట్లో ఇది 8వ ఇదనమాట. ఈ సంబరాలకు మేము ఏమి పేరు పెట్టామంటే, ఇది మన సంబరం, కలిసి జరుపుకుందాం అందరం. ఓకే, బాగుంది. ట్యాగ్ లైన్ వీఆర్ కాలింగ్ ఎవ్రీబడి, ఇది మన సంబరం అని. ఓకే, దాంట్లో ఏం చేసామంటే ఇందాక ప్రశాంత్ గారు చెప్పినప్పుడు కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ కూడా ఉందండి. అంటే మనకి ఎట్లా అంటే అండి, బ్రేక్అవుట్ సెషన్స్ ఉన్నాయండి. మీరు ఇందాక ఇంటర్వ్యూలో మా కొలీగ్స్ని వాళ్ళని స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి అడిగారండి. దానికి ఇమిగ్రేషన్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే మేము చాలా ఎడ్యుకేషన్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్తాము, ఇండియా నుంచి వెళ్ళి మనకి పోలీసుని చూడంగానే, లేకపోతే పోలీస్ మన ఇంటికి వచ్చి డోర్ కొట్టంగానే మనం ఒక టైప్ ఆఫ్ ప్యానిక్లో ఉంటాం. అవునండి, పోలీసులు ఎందుకు వచ్చారు అని చెప్పి. మనం అక్కడ యూఎస్కి వచ్చినప్పుడు పోలీసులు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. దే ఆర్ కంఫర్ట్ వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు వచ్చి మన డోర్ నాక్ చేసినా, లేదన్నా మన ఎక్కడన్నా కాప్స్ ఆపినా కానీ, వాట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్స్, వాట్ వీ షుడ్ డూ, వాట్ వీ షుడ్ నాట్ డూ అన్న ఎడ్యుకేషన్స్ కూడా చేస్తామండి మేము. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి రాగానే దే స్టార్ట్ బిహేవింగ్ లైక్ ఇండియా లాగా తప్పులు చేస్తున్నారు. అవి ఏం చేయకూడదు, అది చేస్తే ఏంటి ప్రాబ్లం, మీకున్న రైట్స్ ఏంటి, మీకున్న నాన్ రైట్స్ ఏంటి, అవి కూడా మేము చాలా ఎడ్యుకేషన్ చేసాం. అంటే ఇప్పుడు సరే రైట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ సెమినార్స్ చేస్తున్నాం అన్నారు కదా, అంటే వాళ్ళకుండే రైట్స్ ఏంటి సరే? అంటే ఇక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఉండే యూఎస్లో ఉండే రైట్స్ ఎలాంటివి ఒక 3-4 చెప్పాల్సి వస్తాయి, ఎలాంటివి చెప్తారు? ఇప్పుడు మీరు రైట్ అంటే ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ కంట్రీ అండి. మిమ్మల్ని ఏ రోజు కూడా ఎవరు డిస్క్రిమినేషన్గా మాట్లాడటం కానీ డిస్క్రిమినేషన్ చేయటం కానీ ఉండదు. ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీకు 60 miles per hour అనే రోడ్లో మీరు 60 miles వెళ్ళారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏం అడగరు. మీరు 100 miles చేశారనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ రైట్, యూ నీడ్ టు లెర్న్ దట్. ఓకే, అలాగా మీరు 60 milesలో వెళ్తున్నప్పుడు మీరు లైట్లు వేసారనుకోండి, పక్క తీసి ఆపాలి. ఓకే,
అప్పుడు కాపు వచ్చి మీ సర్వీసెస్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అవి తీసుకుని వ్యాలిడేట్ చేసుకుని ఎన్ని బాగుంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతారండి. ఓ అలా వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు అక్కడ, వాళ్ళు థ్యాంక్స్ చెప్తారండి. అంటే ఇక్కడ పోలీసులకి మనం థ్యాంక్స్ చెప్పాలండి. అది చాలా డిఫరెన్స్. పోలీసు వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం అంటే సరదాగా ఉంటుంది, కానీ అట్లా అని కాదు. మనం ఎప్పుడైనా ఒక హెల్ప్ పొందినప్పుడు థ్యాంక్స్ చెప్తాం కదా అంటాం, కానీ ఇక్కడ క్వైట్ డిఫరెంట్ ఉంది. అక్కడ వాళ్ళు ఏమడుగుతారండి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ చూపించమంటారు, నెక్స్ట్ మీ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ చూపించమంటారు. మన స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే అండి, నేను అందరినీ బ్లేమ్ చేయను, కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఇన్సూరెన్స్ లేని కార్లు, ఇన్సూరెన్స్ లేని ఇవి డ్రైవ్ చేస్తుంటారు. వాళ్ళు చెప్తారనమాట, మనలాగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం అట్లా కాకుండా మీ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయింది, మీకు ఇన్సూరెన్స్ లేదు, మీరు డు నాట్ డ్రైవ్ అని చెప్పి మీకు డ్రైవింగ్ మీద ఏదో ఫైన్ అన్నా రాస్తారు, లేదంటే వార్నింగ్ అన్నా రాస్తారు. వాటిని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేశామండి. ఇగ్నోర్ చేస్తే ఏమవుతుందండి? ఇగ్నోర్ చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద పాయింట్స్ వస్తాయండి. లైఫ్లో మీకు గనక 18 పాయింట్స్ వస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్దండి. ఇంకెప్పుడు అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఓకే, మీకు అలా 8 పాయింట్స్ అలా దాటిన దగ్గర నుంచి మీ ఇన్సూరెన్సెస్ మీ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మేము వచ్చిన స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తుంటాం. సో సార్, ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 8th సెమినార్ కదండి ఇది, సంబరాలు కన్వెన్షన్. సరే, 8th టైం అంటే చాలామందితో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు మీరు ఇప్పటి వరకును. సో ఇంటరాక్ట్ అయ్యి మీ ద్వారా ఇలా లబ్ధి పొంది అంటే ఇట్లా మళ్ళీ సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు, లేకపోతే అక్కడ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నాదే ఎగ్జాంపుల్ అండి. నేను ఫస్ట్ తెలుగు సంబరాలు జరిగినప్పుడు ఐఎమ్ జస్ట్ వెంట్ ఫర్ ఎ ఫన్. ఓకే, మీరు అందులో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, జస్ట్ వెంట్ ఫర్ ఎ ఫన్. అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. జస్ట్ 2 years బేబీ మా అమ్మాయి పుట్టి అప్పటికి ఐఎమ్ వెరీ యంగ్. అప్పుడు జరిగినప్పుడు వెళ్ళినప్పుడు చూశాను నేను. ఇట్స్ డన్ బై వెరీ గుడ్. ఇప్పుడు మన గుత్తుకొండ శ్రీనివాస్ గారు వాళ్ళంతా ఫౌండింగ్లో ఉన్నారు. వాళ్ళు చేసిన కన్వెన్షన్కి వెళ్ళి చూసి ఇన్స్పైర్ అయ్యి దెన్ ఐ కేమ్ టు ద ఆర్గనైజేషన్. నేను చాప్టర్ కోఆర్డినేటర్ నుంచి ఐ కేమ్ అప్ టు ద ల్యాడర్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి ఎంత సేవ చేయగలుగుతామన్న దాని మీద ఉంటుంది. మీరు ఇందాక అడిగారు, అలాగా కాకుండా మేజర్ కేసెస్ పర్టికులర్గా ప్రశాంత్ గారు నేను ఎక్కువగా డీల్ చేసినవి ఏంటంటే డెత్ కేసెస్ బాగా డీల్ చేశామండి. ఎవరన్నా స్టూడెంట్స్ అక్కడ చనిపోయినా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినా, ఎలాంటి సహాయం పొందాలంటే ఇప్పుడు మనకి అంతా బాగున్నప్పుడు అందరూ వస్తారండి. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇట్లాంటి సాడ్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు దే నీడ్ మోర్ హెల్ప్ అండ్ మోర్ స్టెబిలిటీ అండి. సో మాకు ఒక ఫార్మేట్ ఉందండి నాట్స్కి, ఏది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు అవుద్ది, ఎలా కంటిన్యూ అవుద్ది అన్నది ఒక ఫార్మేట్ సెట్ చేస్తున్నామండి. అదే ఫాలో అవుతాము. మీకు చనిపోయిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఏదర్ క్రిమేషన్ అక్కడ చేయాలా లేదా ఇండియా తీసుకురావాలా అన్న బేస్డ్ ఆన్ దాంతో వాళ్ళు ఫండ్ చేస్తారా, మనమేమన్నా నాట్స్ నుంచి ఫండ్ చేయాల్సి వస్తుందా, లేదా ఏదైనా క్యాంపెయిన్ రన్ చేయాల్సి వస్తుందా, అవన్నీ కూడా మేము చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తామండి. అది కూడా ఇంకోటి కూడా స్టూడెంట్స్ వస్తారండి. మేము ట్యాంపాలో మాకు ఓషన్ దగ్గరలో ఉంటామండి. మేము చూసినవి 2-3 స్టూడెంట్స్ వచ్చి సముద్ర స్నానాలకు వెళ్ళి ఆ సముద్రంలో కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి మేము ఇచ్చే అడ్వైజ్ అంటే బీ కేర్ఫుల్. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా చేసామండి మేము. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా కాలం నుంచి యూఎస్లో ఉంటున్నారు కదా, స్టూడెంట్స్ బిహేవియర్లో కావచ్చు, వాళ్ళ యాటిట్యూడ్లో కావచ్చు వచ్చిన మార్పుల కోసం అప్పటికి ఇప్పటికీ అంటే మీరు స్టూడెంట్గా ఉండేటప్పుడు లేకపోతే మీరు యంగ్గా ఉండేటప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినవి చెప్పాలి అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఏంటంటే అండి, కొంచెం నాకేంటిలే అన్న యాటిట్యూడ్, నేను చేయగలను అన్న యాటిట్యూడ్ పెరిగింది. అది గుడ్. ఇప్పుడు పెరిగిందా? పెరిగింది, కానీ అది దాటకూడదు. ఎవరు మన తెలుగు విద్యార్థుల్లోనే కదా? తెలుగు విద్యార్థులు అది గుడ్ ఉండటం మంచిది, కానీ అది పరిమితులు దాటకూడదు. ఓకే, పరిమితులు దాటితే ఏమవుతుందంటే ట్రబుల్లోకి వెళ్తారనమాట అండి. అది నేను చెప్పే అడ్వైజ్ అంటే ఎస్, యూ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డ్రైవ్, బట్ డోంట్ క్రాస్ ద థింగ్స్, డోంట్ డూ ఎనీ ఇల్లీగల్ స్టఫ్, డోంట్ డూ ఎనీ అనెథికల్ స్టఫ్. సో ఒకవేళ అంటే స్టూడెంట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత అంటే యుఎస్ వెళ్ళడం తగ్గింది అని కొన్ని వినిపిస్తున్నాయి. అట్లాంటిది ఏమైనా ఉందా అండి? చదువు కోసం వెళ్ళే వాళ్ళు తగ్గారు అని. తగ్గుతుందండి, ఎందుకంటే సప్లై అండ్ డిమాండే కదండి. ఇప్పుడు మీకు జాబ్స్ వస్తున్నాయి అనుకోండి, అందరూ వెళ్తారు. మేము వెళ్ళినప్పుడు మ్యాక్సిమం 60 నుంచి 1,00,000 లోపు వచ్చేవాళ్ళు.
ఇప్పుడు సంవత్సరానికి 3.5 లక్షలు 4 లక్షల మంది వస్తున్నారండి మరి ఆ సప్లై అండ్ డిమాండ్లో మీకు జాబులు తగ్గుతాయి, అవన్నీ ఉంటాయి కదండి. సో ఇస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. ఓకే, దే నీడ్ టు బి వెరీ కాంపిటేటివ్. అంటే యూఎస్లోని, అంటే నేను ఇందాక చాలాసార్లు మన వాళ్ళందరూ చెప్పారు, నేను గెస్టులందరూ, అంటే యూఎస్ అనగానే ఆపర్చునిటీస్కి ఒక అద్భుతమైన కంట్రీ లాంటిది ఇలానే. యూఎస్లో ఒక కొత్త ఐడియా ఎవరి దగ్గరైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఎంప్లాయీస్గా చేస్తున్న యంగ్స్టర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళ దగ్గర కొత్త స్టార్టప్ ఐడియాలు ఏవైనా ఉన్నాయనుకోండి, దాన్ని ఏమైనా మీరు ప్రమోట్ చేయడం, మీ నాట్స్ ద్వారా ఇలాంటివి చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయండి? చాలా ఎంటర్ప్రైనర్స్ ఉన్నారండి నాట్స్లో కూడా. మేము ఈ 8వ తెలుగు సంబరాలకి ఒక బ్రేక్అవుట్ సెషన్ స్టార్టప్స్ విత్ యంగ్ కిడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నామండి. దట్ ఈజ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇట్. అది చాలా హెల్ప్ఫుల్. ఇండియా నుంచి వచ్చిన పిల్లలతో పాటు ఇప్పుడు మా పిల్లలు కూడా అక్కడ పుట్టి పెరిగారు కదా, వాళ్ళకు కూడా ఐడియాస్ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ కంబైన్ చేసి వీ వాంట్ టు కమ్ అప్ విత్ సమ్ సెమినార్ అనమాట. సార్, యుఎస్ అనగానే అంటే చాలాసార్లు అంటే సినిమాల్లో కావచ్చు, లేకపోతే రకరకాల ఇన్సిడెంట్స్ అంటే రిజిస్టర్ అయినవి కావచ్చు, గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది ఇట్లాగని. అంటే యుఎస్లో అంటే చాలాసార్లు నేను చాలామంది దగ్గర విన్నాను, తెలుగు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రికాషన్స్ చాలా ఎక్కువ తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఉండదు. కొన్ని ప్లేసెస్లో ఫ్రీడమ్ అనేది ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇలాంటిది చాలా ఎక్కువ ఉంటుంది అని ఒక రకమైన ఇదైతే అపోహ అనొచ్చు, లేకపోతే అది నిజం అయి ఉండొచ్చు, నాకు తెలీదు. దానికి సంబంధించి ఏదైనా చెప్పాలి, అక్కడికి వచ్చే తెలుగు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? సో గన్ కల్చర్ అంటేనండి, యుఎస్లో కాన్స్టిట్యూషన్లో అదొక అమెండ్మెంట్ అండి, ద సిటిజన్స్ హ్యావ్ రైట్ టు క్యారీ గన్స్. అది మళ్ళీ స్టేట్ కౌంటీ బట్టి లాస్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఏమైంది అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సెవరల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ రిలేటెడ్ టు గన్స్ జరిగినాయి. మీరు అడిగిన ప్రశ్నకి స్టూడెంట్స్కి మనం ఏమి మెసేజ్ ఇవ్వచ్చు అంటే, ఇలాంటివి జనరల్గా జరిగేవి ఆఫ్టర్ అవర్సు, లేట్ నైట్ అవర్సు, రాంగ్ టైం రాంగ్ ప్లేస్లో ఉండకూడదండి. సో మనం 1 గంటకి 2ంటికి రాంగ్ టైం రాంగ్ ప్లేస్లో ఉన్నా అలాంటప్పుడు కొద్దిగా ఇవి జరిగే అవకాశాలు అంటే మరీ టూ లేట్ నైట్. ఎస్ లేదా దెర్ ఆర్ కొన్ని ఏరియాస్ ఉంటాయి యూఎస్లో, అందరికీ తెలుసు వెళ్ళకూడని ఏరియాస్, అలాంటి కొద్దిగా ట్రై ఇఫ్ యూ స్టే అవే ఫ్రమ్ ఇట్, ఇట్ ఈస్ బెటర్ అండి. సో అంటే యాక్చువల్గా అక్కడికి వచ్చేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇది, అంతేకాకుండా ఇంకేమైనా అంటే మిగతా ప్లేసెస్లో అయితే ఆ ఫ్రీడమ్ ఉంటుందా సార్? మిగతా ప్లేస్ మేము 25 years ఉన్నానండి, ఎప్పుడు ఏమీ మాకు తెలుసు. కానీ యూఎస్లో రేసిజం కూడా ఒకప్పుడు ఉండేది, కొన్ని చోట్ల ఇంకా ఉంది అని వినిపిస్తుంది, అందులో నిజం ఉందా సార్? అంటే ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా అలాంటివి ఉంటాయండి, కాకపోతే ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై దోస్ ప్లేసెస్. ఇట్ ఈస్ మనకు చూసిన వెంటనే, అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చూసిన వెంటనే మనకు అక్కడ వాతావరణం సరిగ్గా లేదు అన్న వెంటనే మన కాన్షియస్ మైండ్లో అక్కడి నుంచి మనం వెళ్ళిపోవటం. బట్ రెగ్యులర్గా కామన్గా తిరిగే ప్లేసెస్లో చాలా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే అలా ఎవరన్నా మన ఏపు ప్రవర్తించినా కూడా మనం కాప్స్ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి, రాంగ్ టైం రాంగ్ ప్లేస్లో ఉండకూడదు, ఆ కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేయాలి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. ఫ్రెండ్లీ పీపుల్ అండి, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. ఓకే, అంటే కాదు సార్, యూఎస్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఒక అంటే మనం చాలాసార్లు దూరంగా ఉండేటప్పుడు దాని మీద మమకారం ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు, అంటే చాలాసార్లు నిరూపితం కూడా అవుతూ ఉంటుంది. ఇందాక మీరు అన్నారు భాషే రమ్యమా సేవే గమ్యం, అది మీ క్యాప్షన్ అన్నారు కదా. సో భాషకు సంబంధించి యూఎస్లో ఉండే ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలామంది భాష మీద ఒక రకమైన అంటే ప్రేమ పెడుతూ ఉన్నారు, గౌరవం, రెస్పెక్ట్. అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ కంటే కూడా యూఎస్ వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు తెలుగు భాషకి సంబంధించి. సో అది దూరం పెరగడం వలన ఆ దగ్గరతనం వచ్చిందని అనుకోవచ్చా? అంతే కదండి, దూరం పెరిగిన కొద్దికి దాని విలువ మనకు తెలుస్తుంది. మన ఎదురుగుండా ఉన్న ఏది దాని విలువ మనకి అంత ఈజీగా తెలియదు. సో యూఎస్కి సంబంధించి ఇంకేమైనా చెప్పాలి అంటే ఇంకేం చెప్పగలరండి? అంటే యూఎస్లో ఉండే అంటే తెలుగు వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు, అక్కడ ఎదగడానికి స్కోప్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇందాకలు అన్నారు మీరు. సో అది దానికి ఏమైనా గవర్నమెంట్ కూడా ఏమైనా సపోర్ట్ చేస్తుంటుందండి అక్కడ యుఎస్ గవర్నమెంట్? యుఎస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇందాక మా
ప్రెసిడెంట్ ఎలక్ట్ గారు చెప్పినట్టు డెఫినెట్గా కష్టపడి రైట్ థింగ్స్ చేసి మనము చేసుకుంటే దెర్ ఇస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గ్రో. ఇప్పుడు చూస్తే ఫార్చ్యూన్ 100 కంపెనీస్లో చాలామంది మన తెలుగు వాళ్ళు సీఈఓస్గా ఉన్నారు. సో అవన్నీ మనం ఇన్స్పిరేషన్గా చూసుకొని మన కెరియర్లో దాన్ని ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కమింగ్ బ్యాక్, గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేస్తుందా అంటే గవర్నమెంట్ ఐటీలో చెప్తానండి. ఐటీలో అయితే లాట్ ఆఫ్ కమ్యూనిటీ కాలేజెస్లో ఫ్రీ కోర్సెస్ ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో మనకు కావాల్సిన దాంట్లో మనం ఎక్స్ప్లోర్ చేసుకుని కష్టపడి రైట్ వేలో చేసుకుంటే స్కై ఈజ్ ద లిమిట్. సార్ అలాగే పొలిటికల్ సినేరియోకి వచ్చినప్పటికీ అక్కడ అంటే పాలిటిక్స్ కూడా తెలుగు వాళ్ళ ప్రాబల్యం అనేది పెరిగింది అని ఈ మధ్య అయితే చాలా మంది తెలుగు సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా ఉషా చిలుకూరు గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆవిడ. సో ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు ఏ విధంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు? అంటే తెలుగు వాళ్ళ ప్రాబల్యం బాగా గట్టిగా పెరిగిందని భావించచ్చా? మన ఉషా గారు ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ పొజిషన్ కింద చెప్పొచ్చు, ఉమెన్ కింద, వైఫ్ కింద. అలాగే కాకుండా ఇప్పుడు చూస్తే కౌంటీ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. సాకేత్ చదలవాడ కానీ, అరుణా మిల్లర్ గారు కానీ, రాజా కృష్ణమూర్తి గారిని, బోల్డ్ అంతమంది మన తెలుగు వాళ్ళు, భారతీయులు కూడా చాలామంది అక్కడ లోకల్ పాలిటిక్స్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో కాదు సార్, అంటే అది అంటే యాక్చువల్గా తెలుగు వాళ్ళకి రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ అంటారు. అది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంతకు ముందు నుంచి రకరకాలుగా నిరూపితమైంది. సో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకి రాజకీయం అనేది అసలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారండి, నేను విన్నాను అవన్నీని. సో ఆ రాజకీయ చైతన్యం వల్లనే కూడా యూఎస్లో కూడా రాజకీయాల్లో తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందా? వాళ్ళు ఎడ్యుకేషన్ అండి అక్కడ ఎంకరేజ్ చేస్తారు. మరి ఇక్కడ నాకు ఇప్పుడు ఐడియా లేదు, నా కెరియర్ పొలిటికల్ లేపు వెళ్తుందంటే ఇంట్లో ఒప్పుకుంటారో లేదో తెలియదు. అక్కడైతే పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఓకే, అంటే పొలిటికల్గా వెళ్తారంటే ఎంకరేజ్ చేస్తారు సార్? అంటే మన తెలుగు వాళ్ళ విషయంలోనే లేకపోతే అన్ని చోట్ల అందరూ చేస్తారు సార్? నాకు ఇక్కడ ఒకటైతే ఒక చిన్న ఇది చాలాసార్లు అంటే అక్కడ తెలుగు వాళ్ళు షైన్ అప్ అవ్వడానికి అంటే హార్డ్ వర్క్ ఇవన్నీ ఓకే కాదన్ను, హార్డ్ వర్క్ ఆపర్చునిటీస్ పట్టుకోవడం ఇవన్నీ వాళ్ళకి అవకాశాలు పెరగడానికి కారణం అక్కడ వాళ్ళకంటూ కూడా తెలివితేటలు తెలుగు వాళ్ళు అధికంగా ఉండడం వల్ల అని నేను విన్నాను కొంతమంది. నిజమా అది? నేను అది అంగీకరించకపోవచ్చండి. మనకన్నా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు. మేబీ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే మన వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. అంటే ఇప్పుడు వీకెండ్స్ ఉందనుకోండి, రిలాక్స్ అయ్యే బదులు డ్రైవ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ నేర్చుకోవటం కానీ, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలని కానీ, లేకపోతే వాళ్ళు ప్యాసివ్గా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే దాని మీద వర్క్ చేసుకోవటం కానీ, నేనైతే అదే నమ్ముతానండి. హార్డ్ వర్క్ వల్లే మన తెలుగు వాళ్ళు పైకి వెళ్ళారు. వాళ్ళకన్నా మనం ఏం తెలివైన వాళ్ళం కాదండి, మనకన్నా వాళ్ళు తెలివైన వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ కంట్రీలో. కానీ హార్డ్ వర్క్ మనకు ఉండడం వల్ల షైన్ అప్ అవుతున్నారంట. అది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే అదే మీ పర్సనల్ ఒపీనియనే. సో ట్రంప్ వల్ల మనకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేదు కదండి? ప్రస్తుతం వరకు ఏమి ఇబ్బందులు లేవండి. జాగ్రత్తగా ఉంటాం అనే మెసేజ్ అయితే మేము అందరం నాట్స్ తరపున స్ట్రాంగ్గా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా విషయాలు అయితే మా ద్వారా పంచుకున్నారు. సో చాలామంది స్టూడెంట్స్కి మా వెబ్సైటు, టోల్ ఫ్రీ నెంబరు, ఈమెయిల్ ఐడి. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో మీరు కూడా మా 8వ అమెరికా సంబరాలకు తప్పకుండా రావాలి. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పంచుకున్న ఆలోచనలు, అభిప్రాయాలు. ఇది ఇంటర్వ్యూ ద్వారా చాలామంది తెలుగు స్టూడెంట్స్ అంటే అమెరికా వెళ్ళి చదువుకోవాలని అనుకునే తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కావచ్చు, ఉద్యోగాన్వేషణ కోసం అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం కావచ్చు, ఇలా రకరకాల పర్సన్స్ అందరికీ సంబంధించిన కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అన్ని ఈ ఇంటర్వ్యూలో మీకు చెప్పడం జరిగిందండి. సో వాళ్ళు ఎన్నో రకాల అభిప్రాయాలు పంచుకున్నారు. అట్లాగే వాళ్ళ ద్వారా జరిగే హెల్ప్ లేకపోతే గైడెన్స్ కూడా ఏ విధంగా లభిస్తుంది ఏంటి, వాళ్ళ వెబ్సైట్స్ ఇలాంటివన్నీ చెప్తూ కూడా చెప్పారు. సో దానికి సంబంధించి ఎవరైనా తెలుగు విద్యార్థులు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళ గైడెన్స్ తీసుకోవచ్చు. అట్లాగే తెలుగు జాతి ఎక్కడున్నా కూడా నిండుగా వెలుగు జాతి అనేది ఎవరైతే చూపించి ఎవరైతే ప్రూవ్ చేస్తున్నారో అలాగా ఇక్కడ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి తమ ప్రతిభని ప్రదర్శించి ఒక మంచి వ్యక్తులుగా ఎదిగి
మాతృదేశానికి సేవ చేస్తారని ఆశిస్తూ ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.